सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ॐ गं गणपतये नमो नमः। ॐ गं गणपतये नमो नमः। ॐ गं गणपतये नमो नमः। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, ఇష్టదైవమైన నా లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు. అమ్మవారి వైభవం చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి, చాగంటి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. ఎన్నో పేరు వచ్చింది. నిస్త్రైగుణ్య. నిస్త్రైగుణ్య అంటే 3 గుణాలు లేని తల్లి అంట. త్రిగుణరహిత, లేని తల్లి. పోయిన నామం ఒకటి గుర్తుందా? త్రిగుణాత్మిక. 3 ఉన్నది ఆమెనే. ఇక్కడ 3 గుణాలకి లేని తల్లి, రహితం. ఆమెకేం లేదు. ఇది అదేంటి? అన్ని ఆమెనే. ఈ 3 ఉన్నది ఆమెనే, కానీ ఆమెకేం లేదు. ఆమెకేమంటావు ఇది? ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, మీరు బోట్లో ప్రయాణం చేస్తారు కదా. బోట్ ఎక్కడమ్మా? నీళ్ళల్లో ఉంటుందా లేకపోతే నేల మీద ఉంటుందా? నీళ్ళల్లో ఉంటుంది. అదే నీళ్లు బోట్లోకి ఎక్కితే మీరు స్టార్టింగ్లో ఒక్కసారి మమ్మల్ని ఒక ఓలలు ఆడించక ఆకాశం ఎక్కడ ఉంటుంది? ఉంటుంది, ఆకాశం ఉంటుంది. బాగుంది. అంటే నావకు ఆధారం ఏంటి? నీళ్ళే. కానీ అవే నీళ్ళు లోపలికి వస్తాయి, నావ లోపలికి వస్తే. కాబట్టి అమ్మ ఆధారం. అమ్మకి ఇవేం అంటాం. అమ్మ బ్యాక్గ్రౌండ్ అనమాట. బ్యాక్గ్రౌండ్కి ఏదేదైతే అంటావో, ఇప్పుడు సినిమా తెర ఉంది కదా, తెరపైన అన్నీ జరుగుతాయి, కానీ తెరకేం అంటదు. తెరకి ఎప్పుడైనా రక్తం అంటిందా? అంటలేదు కదా. వాళ్ళు వేసుకునే హోలీ రంగులు అంటున్నాయా? అంటలేదు కదా. అమ్మ కూడా అంతే. అది ఎలా అంటే, ఒక సూర్యబింబం ఉంది కదా, మీరు 100 కుండలు పెట్టండి, అన్ని 100 కుండల్లో ఒక్కొక్క సూర్యబింబం వస్తుంది కదా. కుండలు పగలు కొట్టండి, ఆ పైన ఉన్న సూర్యబింబానికి ఏమైనా వచ్చిందా? పోయేది ఉందా? వచ్చేది ఉందా? ఏం లేదు. అలాగే మనమంతా అమ్మ ప్రతిరూపాలం. ఒక్కొక్క కుండ, మనమంతా ఒక్కొక్క కుండ. ఆ ఒక్కొక్క కుండలో అక్కడున్న సూర్యుడికి ఎలా ఏదైతే తగ్గలేదో ఆయనకేం తగ్గలేదు. క్వాలిటీలో, క్వాంటిటీలో ఎక్కడ కూడా తగ్గలేదు. కానీ మనకేమొచ్చింది అడ్వాంటేజ్? కుండకో సూర్యుడు వచ్చాడు. అలాగే మనం అంత దేహాల్లో ఆమె ఒక్కొక్క ఆత్మరూపంలో ఉంది. ఆమెకేం ఇబ్బంది లేదు. అలా ఆమె తగ్గింది లేదు, పెరిగింది, హెచ్చింది ఏమీ లేదు. పక్కుండ పగిలిపోతే ఏమవుతుంది? ఆ సూర్యుడు ఇప్పుడు ఏమవుతాడు? తక్కువైపోతాడు. అలాగే శరీరం వదిలేసినా మనం ఏమైపోతాం? ఆమెలో మెల్లగా కలుసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. పెద్దగా ఏం తేడా ఏమో లేదు. కానీ ఈ డ్రెస్ వేసుకొని, ఈ డ్రెస్తో ఎంత మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటామంటే, ఈ డ్రెస్ నాది, ఈ డ్రెస్ నాది, ఈ శరీరం నాది, దీనికి వచ్చే అవస్థలు నావి, దీన్ని ఎవడైనా ఇబ్బంది పెడితే నాకే వస్తుంది. ఆది వ్యాధి. శరీరం మనసుతోని మనం ఎంత అటాచ్ అయిపోతామంటే, వాడు చెప్పేది మన శరీరానికి, మనసుకి ఏదైతే అసలు మంది కానే కాదు. డ్రెస్ ఎంతసేపు వేసుకుంటారు మీరు? మీకు తెలుసు ఈ డ్రెస్ ఎందుకు వేసుకుంటున్నారు? కంఫర్ట్ కోసం వేసుకుంటున్నారు. మీకు దాంతో ఒక పని ఉంది, మీకు అదేదో ఇస్తుంది, ఒక ప్రొటెక్షన్ ఇస్తుందో, మీ అవసరాలని తీరుస్తోంది. ఉపాధి మీ అవసరాలని తీరుస్తోంది కాబట్టి మీరు డ్రెస్ని వేసుకుంటున్నారు. కానీ డ్రెస్సే మీరు కాదు కదా. కానీ మనం ఏమవుతాము? మన డ్రెస్ మీద కూడా ఎవరైనా పడేస్తే కోప్పడతాం కదా. అలాగే మన శరీరానికైనా కానీ, మన మనసుకైనా కానీ ఎవరైనా ఇబ్బంది పెడితే మనం వాడిని వేసేసుకుంటాం అన్నమాట. అటాచ్మెంట్. మీరు ఎంత దాంతో అటాచ్ అయిపోతారో మీరు అంత రియాక్ట్ కూడా అవుతారు. మీరు కాదు,
నాతో సహా మనం అందరం. సో ఎలా ఉండాలి అంటే నాకు ఇది బాగా వస్తుంది. మెడిసిన్ కదా, మనం అంతా పని. ఇప్పుడు సర్జన్ ఉన్నాడు, సర్జరీ చేస్తాడు. ఆయన చేసినప్పుడు ఏం చేస్తాడు? కట్ చేస్తాడు, కడుపులో చెయ్యి వేస్తాడు, రక్తం ఉంటుంది, పుండు తీస్తాడు, అన్నీ తీస్తాడు. తీసినంత మాత్రం ఆయన చెయ్యికి అన్నీ అంటుకున్నాయా? ఇప్పుడు అందులో ఉన్న రోగాలన్నీ ఈయనకు వచ్చేసే, ఆ ఇన్ఫెక్షన్ అంతా వచ్చిందా? రాలేదా? ఎందుకు? ఏం వేసుకుంటాడు? గ్లౌజ్. అలాగే అమ్మ కూడా అన్నీ చేస్తుంది, మనకు అన్నీ ఉన్నవన్నీ తీస్తుంది, అన్నీ చేస్తుంది, కానీ ఆమెకేమంటదు. అంతే. పరా అంటే ఇందులో రెండు ఉన్నాయి, పరా అపర, రెండు చూసుకోవాలన్నమాట. ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు పరా ఏంటి, అపరా ఏంటి? నేను ఇవన్నీ వరుసగా చెప్తాను, అన్నీ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. పర అపర గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏం చెప్తున్నా? పర. తర్వాత ఏం చెప్తున్నా? అపర. ఆ లైన్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 15 వరకు ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ చెప్పేదంతా పర, సరేనా? పరబ్రహ్మ పర, ప్రకృతి లేకపోతే ప్రపంచం అపర. సరే, మీకు అందరికీ ఇప్పుడు మనకందరికీ ఏమంటారు, ఇప్పుడు షాల్, డ్రెస్సులు మనకందరికీ ఉన్నాయి కదా. చీర అవ్వనండి, బ్లౌజ్ అవనివ్వండి, చుడీదార్ అవన్నీ, డిఫరెంట్ బట్టలు, డ్రెస్ మెటీరియల్ ఏదైనా. కానీ దానికి ఆధారం ఏది? దూది. అంతే. పర అపర అంతే తేడా. అపర అంటే మీరు చూసేది, మీకు ఏదైతే కంఫర్టబుల్ వేసుకున్నారు. ఇప్పుడు దూది అంటే ఉట్టి దూదితో ఎట్లా కాదు. ఆ దూది అంతా మళ్ళీ దాన్ని అవ్వాలి, అదంతా ఒక సృష్టి జరగాలి, దానికి ఒక ప్రక్రియ జరగాలి. జరిగితే ఏమవుతుంది? అది అపర అవుతుంది. ఇప్పుడు అదే చెప్తున్నారు. ఇప్పుడు ఇందులో పర ఎవరు, అపర ఎవరు? పర ఎవరు? దూది పర. డ్రెస్ మనం వేసుకునే బట్ట, వస్త్రం ఏదైతే ఉందో అది అపర. ఇప్పుడు శివుడు ఏంటి? పర. అమ్మవారేంటి? అపర. పరబ్రహ్మం ఎవరు? పర. ప్రకృతి లేకపోతే ప్రపంచం. ఆమె ఎప్పుడైనా కానీ ఆమె గురించి మాట్లాడితే ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఏమొచ్చింది? పిల్లాడికి ఏం తెలుస్తుంది? అమ్మ అని. ఆమె అమ్మ కాబట్టి వాడికి అమ్మ అయింది, వాడికి అందుతుంది. కాబట్టి నేను మళ్ళీ చెప్తాను, ఇది లేనోడికి ఏమీ లేదు, అంధకారమే. ఉంది అన్నవాడికి అంతా ఉంది, ఇదే వెలుగు. ఇక మీరు ఎలా ఉంటారు, మీరు ఎలా చూస్తారు దీని అనేది నేను వాళ్ళకే వదిలేస్తున్నా. నాకు మాత్రం ఆమె ఉంది కాదు, ఆమె నా ఉనికి. సో ఇప్పుడు సూర్యుడు, ఆకాశంలో ఉన్న సూర్యుడు ఎవరు? పర. ఫస్ట్ పర చెప్తా అన్న, గుర్తుపెట్టుకోండి. పర ఫస్ట్ ఆధారం, మూలాధారం, మూలంగా ఉన్న ఆధారం. ఇప్పుడు కుండల్లో ఉన్నాడు సూర్యుడు, ఆయన అపర. మెయిన్ సూర్యుడు ఎవరు? ఆకాశంలో ఉన్న సూర్యుడు. కుండల్లో ఎక్కడ పడితే అక్కడ సూర్యుడు. మీరు అందరూ అదే చేస్తారు కదా. పౌర్ణమి రోజు ఎక్కడ చూస్తారు? చందమామని ప్లేట్లో వేసుకొని, ఎవరు పాలు వేసుకొని వాళ్ళు చూస్తారు. ఏం రావాలి? మనసు ప్రశాంతంగా ఉండాలని కదా. అలా వాక్కుల్లో పరావాకు కింద ఉండేది మూలం. తర్వాత వచ్చే పశ్యంతి, మధ్యమ వైఖరి అంతా కూడా అపర. సగుణ, నిర్గుణ, సగుణ. నిర్గుణం అంటే ఏంటి? నిర్గుణం, సగుణం. ఇప్పుడు మనం అమ్మని ఎలా చూస్తున్నాం? సగుణ. నిర్గుణ అంటే ఎక్కడంటే అక్కడ మీరు ఓన్లీ తత్వ విచారణ చేయాలంటే జ్ఞానంతో పట్టాలి. ఇప్పుడు పూజలు చేస్తాం కదా, ఇవన్నీ కూడా సగుణ రూపం. ఆమెకు రూపం ఇచ్చి చేస్తున్నాం. ఈ సగుణం నుంచి నిర్గుణం వైపుకి వెళ్ళాలి. ఎందుకంటే మీరు అంధకారంని చూడాలన్నా కానీ ఫస్ట్ లైట్ పట్టుకోవాలి. లైట్ పడుతూ 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 ఒక దగ్గర వస్తుంది, ఎక్కడైతే ఇంకా లైటే పడదు అప్పుడేమొస్తుంది? అది అంధకారం. లైట్ పట్టుకుంటూనే ఆ డార్క్నెస్ దగ్గర ఉన్నది అంతా ఏంటి? శూన్యమే. కానీ ఆ శూన్యం తెలవాలన్నా వెలుగు కావాలి. ఆ వెలుగుతోనే ఆ శూన్యాన్ని పట్టాలి. అందుకే అమ్మ వచ్చింది. అందుకే అమ్మని పట్టుకుంటే అయ్యని తొందరగా చేరవచ్చు అంటారు. డైరెక్ట్ అయ్యని బాగా జ్ఞానం ఉన్నవాళ్ళు అయ్యనే పట్టుకోవచ్చు డైరెక్ట్, ఇబ్బంది ఏం లేదు. కానీ అయ్యని పట్టుకున్నా మళ్ళీ ఆ అమ్మని పట్టుకోకపోతే ఎలా ఉంటుంది తెలుసా? జీవితంలో ఎండిపోయిన మామిడికాయ టెంకలాగా ఉంటారు. నిజం. లేకపోతే అందుకే రోజు నాన్నని అడగండి వంట చేయమని. రోజు నాన్నని అడిగితే చిన్నప్పటి నుంచి నాన్న చేసిన వంట తినండి, అమ్మ చేసే 3 పూటల వంట తినండి. అంటే రసం లేని బతుకు, నీరసం. నేను తండ్రులను ఎవరిని అలా అనట్లేదు,
కానీ ఆమె రసం, ఆమె ఆ రసం అన్నమాట. అంతే ప్రకృతి. ఆమె ఉన్నంత రసం, ఆమెకున్నంత కలర్ఫుల్ ఉంటుంది చూడండి. శివుడికి అవన్నీ లేవు. ఏదో శక్తి ఉంది కదా. పరా, పరా అంటే ఈ పరులు, ఇతరులు. అపర అంటే కావాల్సిన వాళ్ళు. ఇంకా పర అంటే పరులు, శత్రువులు. శత్రువులు కాని వాళ్ళు అపర. పర అంటే అధికమైన, పైన ఉచ్చ స్థితిలో పెట్టేవాళ్ళు. అపర అంటే అధమం, కింద స్థాయిలో ఉండేవాళ్ళు. ఇదో పర అంటే చైతన్యం. అంటే మనలో ఒకటి ఉంది కదా, అందరిలో ఒక చైతన్యం ఉంది, ఏదైతే వింటుందో అది పర. ప్రకృతి ఏంటి? ఇప్పుడు వచ్చాయి చూడండి పంచభూతాలు. ఈ పంచభూతాలు చెప్తున్నాయి చూడండి. మేడం ఇప్పుడే ధూపం కూడా వెలిగించారు. పంచభూతాల్లో భాగంగానే ఎందుకు వచ్చారు ఈరోజు? ఎప్పుడు ధూపం, ఈరోజు ధూపం వెలిగించారు. ఈరోజు మైట్ బి ఆ పంచభూతాల కోసమే అమ్మ పంపించినట్టుంది. మనసు, బుద్ధి, అహంకారం. మనసు, బుద్ధి, అహంకారం. మనసు ఎవరు? చంద్రుడు. బుద్ధి ఎవరు? సూర్యుడు. మనసు తల్లి, బుద్ధి తండ్రి. మన బాధ అంతా కూడా కదా, ఫస్ట్ మనసు బాగుండాలి. మనసు బాగుంటే ఆ తర్వాత బుద్ధి కూడా బాగుపడుతుంది. బుద్ధి బాగాలేనో నేను చేయలేను. కాబట్టి మనకి ఎంత బుద్ధి బాగున్నా మనసు బాగాలేదనుకోండి, మీరంతా పిచ్చి పనులు చేస్తారు. కాబట్టి ఆ మనసు చంద్రుడు, అమ్మ ఉండాలి, ఉండాల్సిందే. అహంకారం. అసలు దైవత్వం అంటే ఏంటి? దైవత్వం అంటే ఏంటి అసలు? ఎందుకు కూర్చొని వింటున్నాం ఇవన్నీ? ఎందుకు అవసరం ఏంటి? మంచితనం, మంచితనం, దైవత్వం. మేడం నేను మీకు ఎంత మంచి చేశానో తెలుసా? అసలు మీరు ఎప్పుడైనా నాకు కృతజ్ఞతగా ఉన్నారా? అసలు నాకేమైనా తీసుకొచ్చి ఇచ్చారా? అసలు ఇంత మనసు ఎక్కడ మేడం? నాకు తెలియలేదు మనసు. మీరు అసలు ఎలా అంటారు ఇన్ని? అసలు ఒక్కసారైనా ఏమైనా మంచితనం అన్నారు కదా, నేను మంచితనమే చేశాను. ఇప్పుడు నేను అడుగుతున్నా ఏముంది? బాధ. అంటే ఏమైంది నా మంచితనంలో? ఏమొచ్చింది? అహంకారం. ఈ మంచితనంలో ఉన్న అహంకారం మనల్ని మానవుల్ని చేస్తుంది. అదే ఏం ఆశించకుండా అహంకారం లేకుండా చేసే మంచితనం దైవత్వం అవుతుంది. అంతే తేడా. ఆమెని చేరాలంటే చెయ్యి పని, కానీ ఏం చెప్తావు? నేను చేస్తున్నా, ఇది నాది అనేది వదిలే. నేను నాది. నేను కూడా ఆ లంపటంలోనే ఉన్నా. బయటపడడానికి ఎంత టైం పడుతుందో తెలియదు, కానీ పడతామనే ఉద్దేశంతోనే పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు కనీసం ఏదో ఒకటి అనుకొని పట్టుకోవాలి కదా. పట్టి కూడా ఏం లేదు, నేనేం చేయలేనంటే మరి ఎందుకు పట్టినట్టు? ఈరోజు కారులో వస్తూ ఉంటే 200 నామాలు, ఇంకా 200 ఉన్నాయి నా దగ్గర. 800 అయిపోయి. ఎలా గడిచిందో కాలం తెలియలేదు నాకు. కొద్దిసేపు కోసం కొద్దిసేపు కోసం వచ్చాయి నీళ్ళు. 200 నామాల తర్వాత నా బతికేంటి తల్లి, ఏం చేస్తావు నన్ను అని. 200 నామాల తర్వాత నువ్వు నాతో ఉండవా? మరి నువ్వు నాతో ఎలా కనెక్ట్ అయి ఉంటావు? కొద్దిసేపు అయింది, మళ్ళీ అనిపించింది లేదులే, నువ్వు నన్ను వదిలేసి ఎక్కడుంటావు, నేను నిన్ను వదిలేసి ఎక్కడుంటా. ఏదో ఒకటి మళ్ళీ నాకు ఇస్తావా? గాలిపటానికి ఒక దారం ఉంటుంది, ఏదో ఒకటి చేస్తావులే అని. కానీ దగ్గర వస్తూ ఉంటే అయ్యో అయిపోతుందా, అయ్యో నేను నీ గురించి ఇంకా మాట్లాడలేనా, అయిపోతుందా అని ఒక బెంగ కూడా వస్తుంది. అలవాటైపోయింది, ఎక్కడో తెలియకుండా మనందరికీ ఆమె ఒక భాగం అయిపోయింది. సత్య జ్ఞానానంద రూపిణి. మనం అసలు ఇదే దీనికోసమే కూర్చున్నాం. సత్య జ్ఞానానంద రూపిణి. సత్యము, జ్ఞానము, ఆనందము 3 వేసుకోండి. త్రిగుణాత్మిక 3 అన్నాం కదా. 3లో సత్యము, జ్ఞానము, ఆనందము. సత్యం అంటే ఏంటి మా? నిజం. నిజం అంటే ఏంటి? అబద్ధం కానిది. సరే, ఆకాశం అంటే ఏంటి? పైన పైన ఏముందంటే ఆకాశం. నన్ను భలే పిల్లలు అసలు మామూలుగా ఆడుకోవట్లేదు నాతోని. నిజం ఎలాంటిది? నిప్పు లాంటిది, కాల్చక ఆగదు. అంటే నిప్పుని ఎవరు ఎలా అయితే ఆపలేరో, సత్యం అంటే ఏంటి? ఏదైతే వ్యర్థం కాదు, ఏదైతే నువ్వు దాన్ని దాచలేవు, ఎప్పుడైనా ఎక్కడైనా మార్పు లేకుండా ఉండేది సత్యం. అందుకే చూడండి, నిజం చెప్పినోడు ఎప్పుడు ఒకటే మాట అంటాడు, అబద్ధం చెప్పినోడు మీకొక మాట, మీకొక మాట, మీకొక మాట. లాస్ట్కి అసలు వాడేమన్నాడో వాడికే తెలియదు ఎవరితో ఏమన్నాడు. సో
సత్యం అంటే ఏంటి? ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి మార్పు లేకుండా ఉండేది సత్యం. అదెవరు? అమ్మ. ఎప్పుడు ఏ మార్పు, ఆమెకేం మార్పు లేదు, మనకు కావాల్సిన అనుగుణంగా మారుతుందేమో, కానీ ఆమెకంటూ ఏమీ లేదు. ఇప్పుడు నా పిల్లాడికి నేను ఈరోజు మంచిగా ఉంటా, రేపు కొంచెం తిడతానేమో, కానీ లోపల నుంచి కూడా నాకు అదే ఉంటుంది, ఆ భావం ఉండదు. బయట నుంచి ఎందుకు చేస్తా, వాడు బాగుపడాలనే ఉద్దేశంతోనే తప్పించి లోపల నుంచి నాకు ఆ భావం ఉండదు. సో ఆమె ఎప్పుడూ ఒకేలా ఉండే తల్లి, ఆమెనే సత్యం, ఆమెనే ఎప్పుడు ఉండేది. జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఒకప్పుడు చెప్పాను, 3 పదాలు చెప్తాను ప్లీజ్, కొంచెం తెలుగులో చెప్తే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేది ఏంటి? స్వయం ప్రబోధక, స్వయం ప్రచోదిత, స్వయం ప్రకాశ. అంటే తన సొంతంగానే తాను వెలుగుతుంది, తర్వాత వెలుగుతుంది, తన సొంతంగానే తను వేడినిస్తుంది, తన సొంతంగానే ప్రకాశం 10 మందికి చేరేలాగా ఉంటుంది. అంటే సొంతంగానే. ఇప్పుడు మనము సిలిండర్కి ఏం చేస్తాం? లైటర్ ఆన్ చేస్తాం కదా, ఏం చేస్తాం? మనం వెలిగిస్తున్నాం. ఫస్ట్ లైట్ సన్. బా సూపర్, అసలు బాగా పిల్లలు బాగా ఎదిగిపోయారు. అసలు నేను చెప్పొద్దు నామాలు, ఇంకా వీళ్ళతో చెప్పియాలి అసలు. సన్. ఎందుకంటే నిజం చెప్తా, ఎక్కడైనా కానీ మీరు వీళ్ళు ఎక్కడైనా బయటికి వెళ్తే తీసుకెళ్ళలేదనుకోండి, అమ్మ సర్వదేవాత్మక రూపం ఎవరు? సూర్యుడు. అంతే. ఎందుకంటే మన కంటికి కనబడే దైవం ఎవరు? సూర్యుడు. అలాగే ఇప్పుడు ఆయన ఏంటి? స్వయం ప్రకాశం. ఆయనని ఎవరు వెలిగిస్తున్నారు? రోజు ఉదయం మీరు వెళ్ళి పెడుతున్నారా దీపం? ఆయన లేచాడు కాబట్టి మనం దీపం పెడుతున్నాం అమ్మవారికి, మనం సృష్టించుకున్న అమ్మవారికి. ఏమమ్మా ఈరోజు ఇలా వస్తున్నావు? ప్రేమ ఎక్కువైందా? సరే. సో అలా సొంతంగా వెలిగే తల్లి, 10 మందికి వెలుగునిచ్చే తల్లి. వెలుగు ఇస్తుంది, జ్ఞానం ఇస్తుంది. ఆ వెలుగు ఇచ్చింది కాబట్టి నువ్వు తెలుసుకోలేనివన్నీ తెలుసుకుంటున్నావు కదా. నువ్వు అంధకారంలో ఉంటే ఏం తెలుసుకుంటావు? నీకు ఆ సూర్యుడు వచ్చాడు కాబట్టి అర్థమైంది, ఓహో బయట ఇది జరుగుతోంది, నేను ఇక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, పని చేయాలి, ఏదో ఒకటి నీకు తెలుసు. జ్ఞానం, నువ్వు జ్ఞానం సంపాదిస్తున్నావు కాబట్టి అమ్మ సత్యము, జ్ఞానము. ఆనందం అంటే ఏంటి? ఆనందం అంటే ఇప్పుడే నేను ఒక మాట అన్నాను, మీరేమన్నారు? అన్నీ తీసుకొని వెళ్తా అన్నారు. అంటే ఎవరైనా ఏదైనా అంటే మారిపోతాం. నువ్వు బాగున్నావు, బాగా చేసావనగానే ఆనందం, బాగాలేదనగానే దుఃఖం. అంటే నీ ఆనందం అంతా నువ్వు ఇంకోటి చేతిలో పెట్టేసావా? ఎవడైనా వాళ్ళ ఇంటి తాళాలు ఇంకోటి చేతిలో పెట్టారా? ఇప్పుడు నాకు ఇవ్వండి మీ ఇంటి తాళాలన్నీ, ఏమున్నాయి నేను తీసుకొని వెళ్ళిపోతా బీరువాళ్ళు, ఇస్తారా? మరి ఇదెందుకు ఇస్తున్నారమ్మా? అక్కడున్న జ్ఞానం ఇక్కడెందుకు లేదు? ఇంటిని మాత్రం వెళ్ళే ముందు తాళం వేసుకొని మొత్తం నొక్కి నొక్కి చూసి పడిందా పడలేదు. నాకు ఓసిడి ఉంది, తాళం వేస్తే ఒకసారి మళ్ళీ వెళ్ళి చూసుకుంటా వేసానో లేదో, పడిందో లేదో అని. చిన్నప్పుడైతే విపరీతంగా చేసేదాన్ని, ఇప్పుడు తగ్గిందంటే. అలా మన ఇంటి తాళం చెవులు ఇంకోళ్ళకి ఎలా అయ్యామో, మన ఆనందాన్ని ఇంకొకళ్ళ చేతిలో ఎలా పెడుతున్నాము? అంటే నువ్వు నన్ను మెచ్చుకుంటే ఆనందం, నువ్వు నన్ను తిడితే బాధ, నువ్వు ఈరోజు బాగుందంటే బాగాలేదు అంటే బాధ, బాగుందంటే అసలు ఎట్లా పెడుతున్నామమ్మ మన ఆనందాన్ని ఇంకోళ్ళ చేతిలో? అది భర్త అయినా పర్లేదు, పిల్లలైనా పర్లేదు, ఇంకెవరైనా పర్లేదు, ఎట్లా పెడుతున్నావు? ఎప్పుడు ఆనందం ఇచ్చే తల్లి ఆమెను వదిలేసి ఆమె కన్నా చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళని ఎందుకంత పట్టించుకొని విలువ ఇస్తున్నాం? నువ్వు పని చేస్తున్నావు, మనము చిన్న స్థాయి వాడికి విలువ ఇస్తే ఆ పెద్ద మనకన్నా పైన ఉన్న పొజిషన్లో ఉన్నాడు ఎప్పుడైనా వచ్చి మనల్ని పట్టించుకుంటాడా చెప్పండి? వదిలేసి పడతాడు. వీడు ఎలాగో నా దగ్గర రావట్లేదు, నేను చెప్పింది వినట్లేదు, వీడికి ఏం బాగుపడాలని లేదు, నాకన్నా కింద ఉన్నోడే వింటున్నాడు, పోనీ వీడికి వాడికి అంటగెడతాం, వాడు ఎలా చెప్తే అలా అయినా బాగుపడతాడని వదిలేసి వెళ్ళిపోతుంది అమ్మ కూడా. వీడికి నా గురించి ఏం లేదు, పక్క వాళ్ళదే ఉంది, వాడు మెచ్చుకుంటే ఆనందం అంటున్నాడు, సరే అట్లాగే కానీ అని మిమ్మల్ని ఏం చేస్తుంది? ఈ భవబంధనాల్లో వదిలేస్తుంది. భర్త ఆ రోజు మెచ్చుకుంటే ఆనందం, మెచ్చుకోకపోతే బాధ. పిల్లలు ఆ రోజు మనకు నచ్చి బాగా చేసావమ్మా అంటే ఆనందం, పిల్లలు ఆ రోజు కసరించుకుంటే బాధ. ఏం చేసింది ఆమె? అంత పెద్ద ఉత్కృష్టమైన ఆమెను వదిలేసాము, ఈ సంసార బంధాల్లో పడ్డాం, వీళ్ళు చేస్తేనే ఆనందం అన్నాం, వదిలేసింది. అందులోనే పడండి, ఆ మాయలోనే పడి చావండి, ఏముంది ఇబ్బంది లేదు, నాకు కూడా, నేను కూడా ప్రశాంతంగా ఉంటా, నాకు కూడా మీ తలకాయ నొప్పి నా నెత్తి మీద ఉండదని వదిలేసింది. ఆమె మీద వేయండి, అసలు వీళ్ళందరూ కనిపిస్తారా? కనిపించరు. ఆమెని పట్టుకున్నవాడు ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? పిరికితనాన్ని వదిలేయాలి.
ఆమె దగ్గర పిరికితనం అనే అక్షరమే లేదు. దేనికి భయం? నీ కర్మానుసారంగా నీకు కావాల్సిన టైంలో నువ్వు మంచి అనుకుంటున్నావేమో, నీకు మంచి జరగకపోవచ్చు. ఎందుకంటే నీకు ఒక కర్మ ఉంది, ఏదైనా జరగాల్సిన టైంకి జరగాలి కాబట్టి దానికి కొంచెం ముందు వెనక ఉంటుందేమో. కానీ నువ్వు మనసు లోపల అక్కడి నుంచి ఉండొచ్చు కదా నువ్వు బలంగా. ఆ బలం ఇచ్చేదే ఆమె. ఇన్ని నామాలు చదివి ఇంత ఆమెను పట్టుకున్నాక ఇంకొకళ్ళు నమ్మి ఎలా కూర్చుంటాం మనం? అసలు మనం కూర్చున్నదే ఇక్కడ అందుకు కదా. మన జీవితం ఇంకొకళ్ళకి ఇవ్వము, మన జీవిత కళ్ళం ఇంకొకరి చేతిలో పెట్టం, మన చేతిలో తీసుకుంటామనే కదా. అంతే కదా. ఏ బాధ లేదు, ఎవరో చేశారు, ఎవరితోనూ ఉంది మన ఆనందం లేదు. మన ఆనందం మన చేతిలోనే ఉంది. ఇప్పుడు అమ్మ ఏమైంది? సత్యమైంది, జ్ఞానమైంది, ఆనందమైంది. అదే ఆమె రూపం. ఎప్పుడు కూడా కదమ్మా అమ్మ ఎలా అంటే, మీరందరు చైన్లు వేసుకున్నారు కదా, అందరి మెడలో చైన్లు ఉన్నాయి అంటే ఒక దారం ఉంది కదా. ఆ దారానికి సరే ఇప్పుడంటే గోల్డ్ చైన్ సరే కట్టారు, కానీ దానికి పూసలు వేసినా ఆ దారం ఉంది కదా, దాన్ని కట్టాం కాబట్టి ఆ మాలంతా కూడా వరుసగా ఒక దగ్గర ఉన్న అందాన్ని ఇస్తుంది. నేను దాన్ని తుంచేస్తే ఎక్కడికక్కడే కదా. ఆమె మనందరినీ కట్టిపెట్టే దారం ఆ మాల ఆమె. మనమందరం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క రకంతో ఉన్నవాళ్ళం, అందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టే తల్లి ఆమె. ఉంటాం, అలాగే ఉంటాం. ఆమెకు అలా ఉండడమే ఇష్టం. ఎందుకు మీరు అంటారు కదా, రూబీ ఎమరాల్డ్, మాకు ఒక ఎర్రది గ్రీన్ కలర్, ఇందులో ఎన్ని రంగులు ఉన్నాయి? రెడ్ గ్రీనా? ఒకటే కలర్ ఉంటే నాకు కూడా బోర్ కొడుతుంది. నేను అంటాను మల్టీ కలర్ది ఇవ్వండి అంటే, ఆమె కూడా మల్టీ కలర్ వేసుకుంది మనల్ని. ఒకడు మంచోడు, ఒకడు చెడ్డోడు, ఒకడు నల్లోడు, ఒకడు తెల్లోడు, లావు బక్క అందరిని వేసింది. మనకు మాత్రం అలా నచ్చి మాల చేసుకున్నప్పుడు ఆమె ఎందుకు చేసుకోవద్దని అడుగుతున్నా కదా. సరే సత్యం వచ్చింది, జ్ఞానం వచ్చింది, ఆనందం వచ్చింది. అప్పుడు మీరు ఎలా ఉండాలి? ఇలా ఉండాలి కదా. అమ్మ ఏంటో తెలిసిపోయింది కదా, సత్యం జ్ఞానం ఆనంద రూపిణి అంటే మనం యోగి అయిపోయాం. మనం ఎవరితో మాట్లాడొద్దు అనేయాలి కదా. ఎలా ఉండాలి? అయ్యో మరి సో అమ్మ చెప్తోంది, ఇప్పుడు ఈ 3 వచ్చిన వాళ్ళు ఉంటారు, కానీ ఎలా ఉంటారంటే మాకు సత్యం తెలుసు, జ్ఞానం తెలుసు, ఆనందం తెలుసు, మాకు అమ్మ తెలుసు కాబట్టి ఇంకా మీకు ఎవరితో అవసరం లేదు అంటారు. లేకపోతే కొంచెం, కానీ ఆమె అలా అనట్లేదు. సామరస్య పరాయణ అంటే సమంగా కలిసి ఉండడమే యోగం, అందులోనే రసం ఉంది అంటోంది. అందరినీ కలిపి పెట్టే తల్లి అని అంటే, నాకు సత్యం జ్ఞానం ఆనందం నిజమేంటో తెలిసింది కాబట్టి నేను అందరి నుంచి విడిపోతా అనట్లేదు. నేను అందరినీ కలుపుకుంటాను, కలిపి నడిపిస్తా అంటుంది. అదే నిజమైన ఆనందం, అదే రసం. అమ్మ నవరసాలు కాబట్టి అదే. లేకపోతే మనం అంటాం కదా, అంటే ఒక స్టేజ్ వచ్చాక మనం ఎవరితో మాట్లాడొద్దు, నవ్వొద్దు కూడా. తక్కువ అంటే మరి అన్నీ వదిలేసి అయ్యో ఇక రెడీగా ఉన్నాము, రేపో మాపో మన టైం వచ్చి చేయవచ్చు. ఎందుకంటే అసలు ఆమెకి ఏమి ఆడమే, డ్యాన్స్ ఆమెనే, అసలు ఆమె చెయ్యని పని అంటూ ఏముంది అనిపిస్తుంది. అసలు నువ్వు ఇంత మల్టీఫాసెటెడ్ ఎలా ఉంటావమ్మా అనిపిస్తుంది. ఆమెను చూస్తే అనిపిస్తుంది ఆడోళ్ళు ఇంటికే పరిమితమై ఉండాలి, ఆడోళ్ళు ఇదొక్కటే చాలంటే ఇక్కడ మా అమ్మకి ఇన్ని ఉన్నాయి, ఆ అమ్మ నుంచి వచ్చిన పిల్లలమ్మా, మేమెందుకు ఇలా ఉండాలి? అమ్మగారు మీరు కూడా, నేను మిమ్మల్ని ఇక్కడ జెండర్ బేసిస్కి ఏం డివైడ్ చేయట్లేదు సరేనా. భూమి మీద కదా బంధాలు ఎందుకున్నాయి తెలుసా? రెండిటి వల్లే. ఒకటి ఇష్టం, రెండోది అవసరం. నిజం చేయండి. ఈరోజు ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళి రాసుకోండి. భర్త ఎంత ఇష్టం, ఎంత అవసరం, పిల్లలు ఎంత ఇష్టం, ఎంత అవసరం, అన్ని బంధాలు వేసుకోండి. ఇష్టం, నిజంగా ఇష్టం ఉంటే అవసరమే లేని బంధం ఎంతో, ఒక్క బంధాన్ని తీసి ఈరోజు రేపు ఉదయం మీరు అమ్మ దగ్గర పెట్టండి, చరణాల దగ్గర. అవసరం కొద్దీ మీ బంధాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసుకోండి. అవసరం. రేపు పొద్దున్న ఈ పిల్లాడు లేడనుకున్నా ఈ పని కాదు, అవసరం. ఈ పిల్లాడికి పని చేయించాలి, ఈ పని చేయించాలంటే ఇది నా భర్త చేయగలడు, ఎందుకంటే నాకు తెలియదు. అప్పుడు భర్తతో బాగుంటారు. ఇప్పుడు భర్తతో ఎందుకు బాగున్నారు? ఇష్టంతోనా? లేదు, మీకు ఇంకో అవసరం ఉంది. ఆ అవసరాన్ని ఇక్కడ తీరుస్తున్నారు. నిజం చెప్పనా,
మనమంతా చేసేది ముసుగులో గుద్దులాట. దానికి పైన పూసే పూతలు మాత్రం ఇప్పుడు మనం చీరలు వేసుకున్నాం కదా, మల్టీ కలర్ చీరలు, అలా మాట్లాడతాం. అన్నీ అవసరం కొద్దీ ఉన్న బంధాలే. ఆమెని కూడా అవసరం కొద్దే బంధం చెయ్యకండి, ఇష్టంతో చేసుకోండి, అది అడుగుతున్నాను. ఏ బంధమైనా ముందు ఇష్టంతోనే మొదలవుతుంది మా, తర్వాత అవసరం దగ్గర ఆగిపోతుంది తెలుసా. కావాలంటే వెళ్ళి రాసుకోండి, ఇంట్లో చూసుకోండి. నెట్ ఎంతమంది దగ్గర ఉంది? ఫోన్ ఎంతమంది దగ్గర ఉంది? అందరి దగ్గర ఉందా? మీ దగ్గర జీబీ అయిపోయింది, నెట్ అయిపోవచ్చింది, మీరు ఒక వీడియో చూడాలనుకుంటున్నారు, అదేం చేస్తుంది? గోల్ గోల్ దునియా హే గోల్ గోల్ గోల్. ఆ గోల్ కూడా చక్కగా తిరగదు, ఇంత తిరిగి ఆగిపోతుంది. అప్పుడు మీకు ఏమొస్తుంది? ఫ్రస్ట్రేషన్, కోపం, ఇది ఎప్పుడు వస్తుందా అని. నెట్ బాగుందనుకోండి అక్కడిది ఇక్కడ, అప్పుడు ఏమవుతుంది? మీరేం చూడాలనుకుంటున్నారో అది చూపిస్తుంది. అది చూపిస్తుంది కాబట్టి, అదే టైంకి చూపిస్తుంది కాబట్టి మీకు ఏమొస్తుంది? ఆనందం. అంటే ఇద్దరు కలుస్తున్నారు. యోగం, యోగం అంటే ఏంటి? కలవడం. అంటే కరెక్ట్గా కలవాలి. ఇప్పుడు చెయ్యి ఇలా ఉంటే కరెక్ట్గా కలవాలి, ఇది ఇందులోకి వెళ్ళాలి, కరెక్ట్గా వెళ్ళాలి, అంతే కదా. ఇప్పుడు మీ బాడీ కూడా కరెక్ట్గా ఇలా కలిసి ఉంది కాబట్టి బాగుంది, లేకపోతే మీ కన్ను ఒకటి పైకి ఒకటి కిందికి, మీ చెయ్యి ఒకటి పైన ఒక కిందికి, అది యోగం లేదనుకోండి ఎలా ఉంటుంది మన శరీరం? అలాగే బయట అన్నిట్లో కూడా ఒక సామరస్యం ఉండాలి, ఒక యోగం ఉండాలి, ఒక కలయిక ఉండాలి, ఏదైతే సమానంగా ఉండాలి. అర్థమైందా? సో అది చేసే తల్లి అనమాట. అంటే ఒక రేడియోలో ఒక పాట కావాలనుకున్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి. ఇప్పుడు 93.5 రెడ్ ఎఫ్ఎం అన్నారనుకోండి, 93.5 రెడ్ ఎఫ్ఎంలో పాట మంచిది వస్తుంది, కానీ మీకు ఇక్కడ సరిగ్గా రావట్లేదు, గర్ర గర్ర వస్తుంది. అందులో లాలీజు లాలీజు వస్తుంది. మీరు ఏం చేస్తారు? కట్ చేసేస్తారు కదా. అర్థమైందా? ఆమె కూడా ఎప్పుడు మనకు ఆ ఫ్రీక్వెన్సీ కలవడానికి ఎప్పుడు రెడీగా ఉంటుంది కూర్చొని, కానీ మనం ఆమెతో వెళ్ళి కలవం. ఆమె ఏం చేస్తుంది తెలుసా? అప్పుడు మనని బంద్ చేసేస్తుంది. ప్రతిసారి ప్రతి కష్టం వచ్చినప్పుడు, ప్రతి అవసరం ఉన్నప్పుడు, ప్రతి బాధలో, ప్రతి దుఃఖంలో, ప్రతి పరీక్ష అప్పుడు మీ దగ్గరకు వస్తుంది, నన్ను పెట్టుకో, నన్ను ట్యూన్ చేసుకో అని. మనం ఏం చేస్తాం? గర్ర గుర్ర 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 అంటాం. అప్పుడు ఏమంటాం? లేదు, తను లేకుండా నేను ఉండలేను, నేను చచ్చిపోతాను. చచ్చిపో అయిపోతుంది. ఈ కాలంకి అదే కదా. ఆమె అంటది నాతో ట్యూన్ అవ్వరా అంటే మనం ఏం చేస్తాము? వేరే ట్యూనింగ్ పెట్టుకుంటాం. ఆమె ఏమంటది? సరే కానీ నీ సంతోషమే నా సంతోషం, తిరుగు, ఏడో బూజుల్లాగా, ఏడో ఏదో ఆత్మల్లాగా, ప్రేతాత్మల్లాగా తిరుగు, నాకేం పోయింది. కాబట్టి ఈ కాలం పిల్లలు కొంచెం అవన్నీ, నాకు ఎగ్జామ్ పాస్ అవ్వలేదు, మార్క్స్ తక్కువ వచ్చాయి, ఈ మధ్య పట్టతలు వచ్చిందని కూడా చచ్చిపోతున్నారంట. పెళ్ళి కావట్లే. అమ్మ పెళ్లి చేసుకొని ఎంతమంది బాగుపడ్డారమ్మా. ఇప్పుడు ఈయన కొత్తగా పెళ్లి చేసుకోకుండా బాధపడ్డానికి దేవుడు పోనీ ఒక మంచి రీజన్ ఇచ్చాడు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి, అని సంతోషపడవచ్చు కదా. పెళ్ళి అనేది ఎలాంటిది తెలుసా అమ్మ? అదొక ఆల్కహాల్ లాంటిది. అంటే అందరు తాగి ఏదో ఆనందపడుతున్నారు, మనం కూడా తాగుదాం అనుకుంటారు, తాగిన తర్వాత అర్థమవుతుంది అమ్మో ఇదేదో బయటపడలేనిది ఉంది అని. అలా ఇది ఎలా అంటే, ఎవరికైతే ఆ ఆనందం దొరకదు కదా, ఎవరికైతే ఆ ఆనందం అర్థం కాదో, ఆ అమ్మ ఆనందం వీడికి కొంచెమైనా అందాలి, తెలియాలని వాళ్ళకి సంసార బంధంలో ఇస్తుంది, వాళ్ళకి అదే ఆనందంలో పెళ్లిలో ఇస్తుంది, భర్తలో ఇస్తుంది, పిల్లల రూపంలో ఇస్తుంది. కానీ నిజంగా ఆమెని పడితే కదా అప్పుడు మీకు ఈ బంధాలు అవసరం లేదు. మీరు ఆమెను పట్టలేకపోతున్నారు, కానీ అదొకటి ఉంది ఆనందం అని చెప్పడానికి ఇవన్నీ ఇచ్చింది. అది నిజంగా తెలుసుకున్నవాడు కింద స్థాయిని వదిలేస్తాడు. అందుకే ఎవరైతే ఇది పట్టుకుంటారో ఇంట్లో వాళ్ళు బాగా భయపడతారు, వీళ్ళు మనల్ని వదిలేసి ఆడబోతారు అని. నిజం. అందుకే పాపం పూర్వజన్మ వల్ల వాళ్ళు ఎక్కడో తీసుకుంటారు బ్రహ్మచారులు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత పీడిస్తారు తెలుసా. ఆ పోయి ఆ గురువుల దగ్గర పడి వీడేదో చేశాడు, మాయ చేశాడు, అది చేశాడని. అరే వాడి పూర్వ కర్మ వల్ల, పూర్వ పుణ్యం వల్ల వాడికి వయసు కన్నా ముందే పరిపక్వత వచ్చి చేరాడు. కానీ కర్మ బాగాలేదనుకో, వాడు ఎలాంటి తల్లిదండ్రులకి పుడతాడంటే వాడిని అర్థం చేసుకొని తల్లిదండ్రులకు పుడతాడు, అది కూడా వాడి కర్మదే.
సో అది ఎలా ఉంటుందంటే దొరుకుతుంది కానీ బాధ ఉంటుంది అందులో కదా. నచ్చింది తిన్నాం కానీ కడుపు నొప్పి వచ్చింది, ఎట్లా ఉంటుంది పరిస్థితి? కాబట్టి నిజంగా పుట్టితే అలాంటి వాళ్ళకి పుట్టండి, ఎవరైతే మీకు ఈ మార్గంలో ఇబ్బంది లేకుండా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు, అర్థం చేసుకుంటారు. అది పుట్టినప్పుడు తల్లిదండ్రులు, ఇక మనకి సెకండ్ జీవితం ఉంటుంది, పెళ్ళైన తర్వాత మీ అత్తగారిళ్ళు, మీ దాంతోపాటు నడిచేవాళ్ళు. లేకపోతే ఇంక అమ్మ ఏం చేస్తుంది, దాంట్లో వేసి రుద్దుతుంది, రుద్దుకొని. సరే, ఇంకో సామరస్యం ఏం చెప్పాలి అంటే, అసలు ఉన్నదంతా ఒకటే, కానీ మీరు దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు, యాక్సెప్ట్ చేయగలుగుతున్నారా అనేది. అందరూ రోజు 3 పూట్ల తింటారా? మీరు ఈరోజు ఏం వండుకున్నారు ఇంట్లో? కర్రీ, ఏదో ఒక కర్రీ చెప్పండి. అన్నం అయితే తింటారు కదా. దొండకాయ, సరే దొండకాయ, వంకాయ, బీరకాయ, అన్ని కాయలు చెప్పండి, ఇంకా పేర్లు నాకు ఇంట్లో ఉన్నవి. సో నిజంగానే చేసుకున్నారా అన్న? సొరకాయ. పప్పు ఎవరు చేసుకోలేదా? నాకు పప్పు అంటే ఇష్టం. అబ్బా, కనీసం నాకు పెసరపప్పు, అన్నం, దోసకాయ పప్పు తిన్నారా? చేసుకున్నారా? సరే, మీది సొరకాయ కదా, సొరకాయ పెట్టుకున్నారు, సరేనా? సొరకాయ పెట్టుకున్నారు, తిన్న 5 నిమిషాల లోపల మీకు ఇంకా తిప్పడం మొదలయ్యింది, విపరీతంగా మొదలైంది. ఇంకా బయటికి వెళ్ళి కక్కాల్సి వచ్చింది, సొరకాయ మొత్తం తీయాల్సి వచ్చింది. ఆ తీయడం వల్ల ఇదంతా వెగుటుతనం వచ్చింది. ఇంకా ఆ రోజంతా ఏం తినలేకపోయారు, ఎందుకంటే టీ తాగినా అదంతా తెలుస్తోంది, అంత పొరంతా ఏదో వచ్చేసింది, అబ్బా ఏదో ఉంది అన్నట్టు. ఇప్పుడు చెప్పండి మీ పరిస్థితి ఏంటి? ఆ రోజుకి మీకు తిండి కట్టు కదా, కొంచెం శక్తి తగ్గుతుంది. మీదేంటి? పెసరపప్పు అన్నం, మంచి ఆకలితో ఉన్నారు మీరు కూడా. పెసరపప్పు అన్నం మంచి నెయ్యి వేసుకున్నారు, బాగా తిన్నారు, కడుపు కూడా బాగా నిండింది, ఆనందం వచ్చింది. ఎలా ఉంటుంది మీకు? శక్తి వస్తుంది, ఆనందం ఉంటుంది. కొద్దిసేపట్లోనే మర్చిపోతాం తిన్నాం పెట్టామనేది. మీకేమన్నా మేడం పడలేదన్నా, మీకేమన్నా తినగలిగారన్న అర్థమవుతుందా? అంటే మీరు ఏదైతే ఒకటి మీ ముందు పెట్టుకున్నారో అది పూర్తిగా మీలోకి కలవాలి అని అది అనుకోకపోతే, అది రెడీగా లేకపోతే మీకు ఆనందం రాదు. అంటే అది తన ఉనికిని మర్చిపోయి మిమ్మల్ని మీకు పూర్తిగా సమర్పించుకుంటుంది, మీలో ఒకటి అవుతుంది కాబట్టి మీకు ఆనందం వస్తుంది. అంటే మీ ఆనందం కోసం అది తన అస్తిత్వాన్ని పోగొట్టుకుంటోంది, అది శూన్యమవుతోంది. అప్పుడు మీకు ఆనందం వస్తుంది, అది శక్తినిస్తుంది, అది మీకు అన్నం ఇస్తుంది ప్రతిరోజు. తెలుసా దాన్ని మనం ఎలా తింటున్నాం? ఈ భూమి మీద మిమ్మల్ని పూర్తిగా తనలోకి అంటే పూర్తిగా తనని వదులుకొని మీరైపోయేది ఆ అన్నం ఒక్కటే. దాన్ని ఛీ ఈ కూర నాకు ఇష్టం లేదు, థూ నేను ఈరోజు ఇది తినను, ఛీ ఇందులో ఉప్పు లేదు, అచ్చి ఇందులో లేదు, అలా ప్రతిరోజు ప్రతి పూట. అది కూడా నిన్ను చీ 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 అంటే అసలు నువ్వు ఇక్కడ వరకు ఈ శరీరం వేసుకొని ఉంటావా? ప్రతిరోజు అది నువ్వవ్వడానికి పూర్తిగా తన అస్తిత్వాన్ని కోల్పోయి నీ లోపలికి వచ్చేస్తుంది, నువ్వైపోతుంది. అది తర్వాత అదేది అంటే లేదు, ఎక్కడంటే ఆ నువ్వే నేను అంటుంది. ఆ అమ్మ దగ్గరికి కూడా మనం అలా వెళ్ళాలి. ఫస్ట్ ఏం చేయాలి? నువ్వనేది నీ అస్తిత్వాన్ని కోల్పో. నేను చేస్తున్నా, నాది, నేను, నాది అన్నప్పుడల్లా అమ్మ నిన్ను వాంతిలాగా బయట కక్కుతూనే ఉంటుంది. నువ్వు మళ్ళీ మరుసటి రోజు ఆమె దగ్గరికి వెళ్తావు, మళ్ళీ నిన్ను కక్కుతుంది. అర్థమైందా? కొట్టండి. నిజం తెలుసా? అంటే మనం ఒక పెద్ద దాంట్లో కలిసిపోవాలంటే ఈ చిన్నది తన ఉనికిని వదిలేసుకోవాలి.
ఈ చిన్నది తన ఉనికి పెట్టుకొని వెళ్ళినంతసేపు ఆ పెద్ద దాంట్లో ఎప్పుడు కలవలేదు. అది ఎప్పుడు పెద్దదానికన్నా వేరేగానే ఉంటుంది కానీ కలవలేదు. సముద్రంలో ఉప్పులాగా, నీళ్ళలో ఉప్పులాగా వండి, ఉప్పు ఉండింది, అస్తిత్వం ఉండింది, దొడ్డు పంత ఉంది, కానీ నీళ్ళలో కలిసిన తర్వాత దాని అస్తిత్వం కోల్పోయింది. కానీ తెలుస్తోంది, కొత్త టేస్ట్ వచ్చింది, ఉప్పు నీళ్ళలాగా ఉన్నాయి తెలుస్తుంది, కానీ దాని అస్తిత్వం మొత్తం కోల్పోయింది, నీళ్ళలో కలిసిపోయింది అన్నిట. మిమ్మల్ని మీరు కలిపేసేయండి ఆమెలోని. నేను నాది అని వదిలేయండి. ఏది చేస్తున్నా నీ కోసం చేస్తున్నా, నా కోసం కాదు, నీ కోసం, నీ కోసం, నీ కోసం. వెళ్తాయా ఇవి ఇప్పుడు గుళ్ళోంచి బయటికి? మీకు ఒక్కొక్కళ్ళకి తెలుసా, మీరు ఇక్కడ మీరు ఎవరికి ఏం సమాధానం చెప్పలేము, మేము వీక్ అని, మీలో మీకు అసలు మీ శక్తులు మీకు తెలుసా? ఇలాగే ఉండండి, ఏం మాట్లాడకుండా. బయట ఏదైనా ఉంటే అది కరెక్ట్ అయితే మాట్లాడండి, బయటికి చెప్పండి. ఏం చేస్తున్నాం తెలుసా? దైవత్వం అనగానే నీరసం. దైవత్వం అంటే మంచితనం, ఏం మాట్లాడొద్దు పోని. మంచితనం అంటే ఇదా? మాట్లాడకుండా ఉండడమా? అంటే ఒక చెట్టోడు పైకి రావడమా మంచితనం అంటే, దైవత్వం అంటే? ఇద్దరి, కరెక్ట్గా వినండి, సామరస్య పరాయణ అంటే ఇద్దరి భావాలు, ఇద్దరి అనుభవాలు కలిస్తే అదే అద్భుతమైన ఆనందం. మీరు అందుకే చూడండి, ఇది భావాలు అనుభవాలు మన సినిమాల్లో ఎక్కువగా ఏమంటారు, లవ్వర్స్కే పెట్టారు. తక్కువ దేవుడికి భక్తుడికి, ఒక తల్లికి బిడ్డకి, లేకపోతే వేరే రకం రిలేషన్ తక్కువ చూపించారు. భావాలంటే ఏంటమ్మా? ఫీలింగ్స్ ఎప్పుడైతే ఇద్దరిది కలుస్తాయో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేది కూడా ఒకటైపోతుంది. అదే వాళ్ళకి ఆనందం ఇస్తుంది. అందుకే ఒక్కొక్కళ్ళ వైపు తండ్రి భావన ఉంటుంది, ఒక్కవైపు కొడుకు భావన ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లోనే మనకి భర్త వైపు ఉన్న భావన పిల్లల వైపు ఉండదు, అది వేరే రకమైన భావన ఉంటుంది. అందుకే అక్కడ నుంచి అనుభూతి కూడా వేరేలాగా ఉంటుంది. ఇక్కడ ఈ భూమి మీద ఉండేది ఇద్దరు, ఆడ మగ. కానీ ప్రతి ఆడ మగకి అమ్మ ఎన్ని భావాలు అనుభవాలు వేరే వేరేగా పెట్టిందో. ఎందుకు? అన్ని రకాల ఆనందాలని నువ్వు పొందు అని. ఎందుకు ఇన్ని బంధాలు ఇచ్చింది తెలుసా? ఏదో ఒక్క బంధం దగ్గరైనా నీ ఫ్రీక్వెన్సీ కలవకపోతుందా అని. ఆమెతో కాదు, కనీసం నీతో పాటు జీవిస్తున్న ఒక్కడితో అయినా ఆ భావాన్ని కలుపు, నువ్వు ఆ అనుభూతిని పొందుతావు అని. ఆ సతీ సావిత్రి వాళ్ళ ఆయనని ఎందుకు ప్రేమించింది? ప్రేమించిన ధర్మం కదేసింది. ఇక్కడే ఇదే కలిసింది, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది, తీసుకురాగలిగారు వెనక్కి. ఎంతమంది లేరు అట్లా. మన చరిత్ర ఏం చెప్తోంది? అవే చెప్తోంది. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మన చరిత్రని స్టోరీ చదువుతాం, కానీ ఆ స్టోరీ మన జీవితాల్లో జరగకూడదు. అది స్టోరీ బుక్కులోనే ఉండాలి. మరి బుక్కులోనే ఉండాలన్నప్పుడు ఎందుకు అది? నువ్వు దాన్ని చేయవంటే నువ్వు డాక్టర్ ఎందుకు చదవడం? నేను ఆ పని, నేను కుట్టు నేర్చుకున్నా కానీ నేను బట్టలు కుట్టాను, మరి ఎందుకు నేర్చుకున్నావు? ఏదైనా నేర్చుకుంటే దాన్ని పెట్టు, ప్రాక్టికల్గా దాన్ని వాడు. అప్పుడు కదా నీకు ధైర్యం ఉందని తెలుస్తుంది, అప్పుడు కదా నీ జీవితంలో మార్పు వస్తుంది. నువ్వు అన్నీ నేర్చుకుంటా కానీ ఏ పని చేయను, అన్నీ నేర్చుకుంటా కానీ దాన్ని ఏం చేయను, మరి ఎందుకు నువ్వు చేయడం? మనమంతా చేసేది ఇదే, పుస్తకాలు చదవడం, షెల్ఫ్లో పెట్టడం, పుస్తకాలు చదవడం, షెల్ఫ్లో పెట్టడం. అందులో ఒక్క లైన్ కూడా ఈరోజు చేస్తానని అనుకో, ఒక్కటి చదవండి, ఒక్క లైన్, ఒక 10 లైన్లు చదివితే అందులో ఒక్క లైన్ పట్టుకొని ఈ లైన్ ఇది మార్చుకుంటా అని. అలా నేను చాలా పుస్తకాలు చదివాను తెలుసా, చాలా పుస్తకాలు చదివి అందులో ఒక్కొక్కటి పట్టుకొని ఒక్కొక్కటి మారాను, ఒక్కొక్కటిగా మారాను. అన్నీ ఒకేసారి నేను చేయలేను, నేను మనిషిని నేనాడు చేస్తాను, నా వల్ల కాదు, ఒక్కటే చేశాను. నేను ఫస్ట్లో బాగా గొడవ అయితే ఎక్కడైతే కదా అక్కడ వేసేసుకునేదాన్ని. మనం మామూలుగా కాదు, మనము బాగానే వేసుకోగలం, అంటే వాదించగలం.
తర్వాత ఎక్కడైతే అక్కడ గొడవ జరుగుతుందో, వాదన జరుగుతోందో, ఒకటి నువ్వు అందులో మార్పు తీసుకొస్తావా లేదా అనేది కాదు, కానీ నీ మాట పెట్టావా లేదా అనేది ఒకటి ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ నువ్వు పెట్టిన మాట వల్ల ఏ మార్పు రాకపోవచ్చు అక్కడ డెసిషన్లో, కానీ పైన నువ్వు వెళ్ళిన తర్వాత అడుగుతాడు, కనీసం నోట్లోంచి ఒక్కసారి చెప్పనైనా చెప్పాల్సింది కదరా, అప్పుడు నీకు ప్లస్ వచ్చేది కదా, నిన్ను నేను పాస్ చేసుకునేవాడిని కదా, అక్కడ ఫెయిల్ అయ్యావేమో కానీ నా దగ్గర పాస్ అయ్యేవాడివి కదా. అదొకటి. రెండోది, బాగా వాదనలు జరుగుతున్నాయి, గొడవలు అవుతున్నాయి, వెళ్ళకండి, అందులో వెళ్ళకండి. దేవుడి నామస్మరణనే చేసుకోండి, లేకపోతే పక్కకైనా తప్పుకోండి. ఆ 10 బిందెల్లో మీరు కూడా ఒక బిందె వేసుకొని సౌండ్ చేయకండి, లట 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 లట, పక్కకి వెళ్ళిపోండి. నేను ఇలా కొన్ని వాటిలో నేర్చుకొని అక్కడి నుంచి అది జరుగుతోంది అనుకోండి, నేను చూస్తూ ఓహో ఇది నేను కూడా చూసి ఎంజాయ్ చేద్దాం, నేనైనా చేయగలిగితే చెప్తా, లేదు ఇది అసలు మన దీనిలోనే లేదు, బయటకు వచ్చేస్తాను, ఇది నా పరిధి కాదనుకుంటా, సరే వచ్చేస్తా. ఎవడైనా మీ దగ్గర సాయం కోసం అడిగితే చి ఈ టైంకి వస్తావు అండ్ నా దగ్గర ఉందనుకొని వచ్చావా అనకండి. నా దగ్గర అంత డబ్బు ఉంది కానీ ప్రస్తుతానికి నేను నీకు ఇవ్వలేను అని మాట చెప్పి పంపించండి. డొంకు తిరుగుడు ఏం కాదు, ఉన్నది ఉన్నట్టే చెప్పండి. డొంకు తిరుగుడు ఏం అవసరం లేదు. నాకు ఇవ్వాలని లేదనేది కూడా మీ ఇష్టం కదా, దాన్ని ఎవడు కాదంటాడు. నా దగ్గర డబ్బు ఉందమ్మా కానీ రైట్ నౌ నీకు ఇచ్చే దాంట్లో లేను, నేను దాన్ని వేరే వాటి కోసం వాడుతున్నాను, వేరే దానికి ఉంది, నేను ఇవ్వలేను, పంపించేసేయండి. మొహమాటానికి ఇవ్వాల్సిన అవసరం లేదు, కసిరించుకోవాల్సిన అవసరమూ లేదు. ఇవన్నీ చిన్న చిన్నవి. కపర్దిని అంటే ఏంటి? కపర్దిని రమ్య కపర్దిని శైలసుతే. కపర్దిని అంటే ఏంటి? జటాజుటం. శివుడి జటాజుటం చూసారా ఎలా ఉంటాయి? జడులా ఎలా ఉంటాయి? అసలు మామూలుగా జటాజుటం చూస్తారు కదా, అంటే విడదీయలేము మొత్తం ఇలా ఉంటుంది. లేదు, శివుడి జటాజుటం ఎలా ఉంటుంది తెలుసా? ఎంత బాగా ఉంటుందో, ఒక్కొక్కటి ఇలా వేరు చేయగలం ఇలాగా ఉంటుంది. మా పాప నిన్న ఏం చేసిందంటే తలస్నానం చేసింది, పెద్ద జుట్టే, కొంచెం నూనె పెట్టుకోలేదు. ఈరోజు ఉదయము ఆమెకు నూనె పెట్టి జుట్టేస్తుంటే అబ్బా నీ నామం కోసమే ఈరోజు నీకు జడేస్తున్నానేమో అనుకున్నా, కపర్దిని అని. ఎన్ని చిక్కులో అన్ని ఆ జుట్టులో, ఎన్ని చిక్కులో అంటే మన బుర్ర లోపల కూడా ఎన్ని అభిప్రాయాలు ఉంటాయంటే, ఎన్ని ఆలోచనలు ఉంటాయంటే అవన్నీ చిక్కులు పడి ఉంటాయి. ఆ ఆలోచన నుంచి ఇంకో ఆలోచనని విప్పడానికే జీవితం సరిపోతుంది. డబా అర్థమైందా? ఆయనకు అట్లా లేదు, ఏ దానికి ఆ దానికి వేరై ఉంది. అది కపర్దిని. ఆయనకు అలాంటి చిక్కుముళ్ళు లేవు. మరి మన కోసం ఆ చిక్కులు ముళ్ళు విప్పడానికి ఆయన ఏం పెట్టాడు? యాగాలు చేయండి, క్రతువులు చేయండి, మంచి పనులు చేయండి, కర్మలు చేయండి, అవి మీ చిక్కుముడులని విప్పుతాయి. అంటే దువ్వెన కావాలి కదా చిక్కుముడులు విప్పాలంటే, కనీసం నూనెైనా పెట్టాలి కదా, దువ్వెన లేకపోతే చెయ్యైనా పెట్టాలి కదా, కోపం వస్తే ఇట్లా రాకైనా తీయాలి కదా. మరి ఇప్పుడు మీకున్న చిక్కుముళ్ళు అంటే మీకున్న ఇన్ని ఆలోచనలు అభిప్రాయాలను ఎలా మారుస్తారు? మంచి పనులు చేయండి, ప్రాయశ్చిత్తం చేయండి, కర్మకాండలు చేయండి, యోగం చేయండి, యాగం చేయండి, యజ్ఞం చేయండి, మంచి పనులు చేయండి. అవన్నీ నా వల్ల కాదు, నేను అంత డబ్బులు పెట్టుకోలేను, మంచి పని చేయి చాలు. పక్కోడు బాగుపడాలని అనుకోండి, అందులో మీరు ఉండాలనుకోండి, ఎవడు కూడా చెడిపోవద్దని అనుకో. గవ్వల దండ వేసుకునే తల్లి అంట కపర్దిని అంటే కూడా. గవ్వల దండ వేసుకునే తల్లి. అమ్మకి పొగడగలిగే అన్ని గుణాలున్న తల్లి అంట. అంటే అమ్మ జటాజుటం ఎంత ఉందో అన్ని పొగడగలిగే గుణాలు ఉన్నాయంట అమ్మలో. కపర్ద అంటే శివుడు అని తెలుసు కదా, ఆయన శక్తి స్వరూపిణి కాబట్టి కపర్దిని. ఇంకొకటి కం ప్లస్ పర్ధ అంటే జలం. కమ్ అంటే జలం అంట, పర్ధం అంటే పాలించినది. అమ్మ జటాజుటంలో ఎవరుంటారు? శివుడి జటాజుటంలో ఎవరుంటారు? గంగా, ఇంకా ఇంకోళ్ళు కూడా ఉంటారు, చంద్రుడు, నెలవంక. ఇప్పుడు శివుడి జటాజుటం తెలుసు కదా, శివుడి జటాజుటం నుంచి దక్షయజ్ఞం చేసినప్పుడు సతీదేవికి ఎప్పుడైతే అది జరిగిందనో దేహత్యాగం చేసిందని తెలిసిందో అప్పుడు ఎవరిని పంపించాడు శివుడు? వెంట్రుక తీసి 2 వెంట్రుక, వీరభద్రుడు, భద్రకాళి. వీరభద్రుడు ఏం చేశాడు? ఒక్కడిని కూడా చూడలేదు, లాస్ట్కి విష్ణువుని కూడా వేసేసుకున్నాడు. అంతవరకు అంటే ఏంటవి?
అగ్నిజ్వాలలు, ఆయన జటాజూటాల నుంచి ఒక్కొక్కళ్ళు వచ్చేవాళ్ళు. అంత అగ్నితత్వం ఉన్న శిఖలు, అగ్నిశిఖల్లాగా ఉన్న జటాజూటంలో ఎవరు కూర్చున్నారు? గంగమ్మ, చంద్రుడు. అంటే అగ్ని సోమాత్మకం, ఆయననే వేడి, ఆయననే చల్లదనం. కళామాల. కళ అంటే ఏంటి? భాగం. భాగం. కళాశాల. కళాశాల అంటే అంతే కదమ్మా, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ భాగాలు చేసి చదువు చెప్తాం కాబట్టి కళాశాల. అలాగే కళామాల. అమ్మ కళలనే అమ్మ మాలలాగా వేసుకుందంట, మాలలాగా వేసుకుంది. కళలు. ఏం కళలు? అమ్మ దగ్గర ఎన్ని కళలు ఉన్నాయి? చంద్ర కళలు ఎన్ని? 15. సూర్య కళలు, లలిత కళలు, అగ్ని కళలు, ఇవన్నీ కళలు ఉన్నాయి. వీటన్నిటిని అమ్మ మాలలాగా వేసుకుంది. కళ అంటే శకలం, అంటే పగిలేవి. ఎప్పుడైనా కుండ పగిలిందా? ఇంట్లో కుండ పగిలిందా? కుండ పగిలినప్పుడు అన్ని సమానమైన షేప్లో పగిలాయా? ఒకటి పెద్ద, ఒకటి చిన్న. అలా కాదు కళ అంటే. అమ్మ అలాంటి భాగం కాదు, సమానంగా. మైసూర్ పాక్ తిన్నారా ఎప్పుడైనా? అది ఎంత బాగా చేస్తారు కదా, అన్నీ కరెక్ట్గా షేప్లో పెట్టి, అలా అన్నమాట. అంటే ఇప్పుడు అమ్మ దగ్గర ఎవడైతే చెప్పులు కుడతాడో వాడికి కూడా ఒక కళ ఉంది, సరేనా? ఎవరైతే అమ్మవారిని అలంకరిస్తాడో వాడికి ఒక కళ ఉంది. వాళ్ళిద్దరు తక్కువ ఎక్కువనా సమానమా? ఆమెకి సమానం, మనకి ఎక్కువ తక్కువేమో. నాకైతే అదే అర్థమైంది. సమానం అంటే ఆమె దృష్టిలో అందరూ సమానమే, అందరినీ కలిపి ఎవరికి కూడా అసలు అంటే ఇప్పుడు మీరు మాలలో చూడండి, ప్లేస్ లేకుండా పక్క పక్కన పూసలు నల్లుతాం, దూరం పెడతామా? దూరం పెడితే మాలనే ఆగదు, మాల కనిపిస్తుంది, బాగుండదు అలాంటి మాల. అలా ఆమె మనందరినీ దగ్గరగా పెట్టి కుదించింది. మనం ఏంటంటే బతకడానికి అవసరం కాబట్టి, ఇప్పుడు మీరు ఎంత ఇల్లు కొన్నా, ల్యాండ్ కొన్నా, తర్వాత ఏం చేశారు? కిచెన్, బెడ్రూము, హాలు ఎందుకు చేశారు? మీకు ఈ కళలు, ఈ విభాగాలు చేస్తే కానీ మీకు ఏది అర్థం కాదు. లేకపోతే హాల్లో వండుకోవడం మొదలెడతారు కన్ఫ్యూజన్ కొద్దీ కదా, కిచెన్లో వెళ్ళి చదువుకుంటారు, ఇబ్బంది అయిపోతుంది. మనకంత అర్థం కాదు డివిజన్. ఇలా బాగా డివిజన్ ఉంది అంటేనే వెళ్ళి ఆ చోట ఆ పని చేస్తాం, లేకపోతే చెయ్యలేము. కాబట్టి మనకు అన్ని డివిజన్లు అన్నమాట. ఆమెకి ఇవి లేవు. కళామాల, అందరినీ సమానంగా చూసే తల్లి. సరే, అలా చేసే తల్లి ఏమిస్తుంది మరి కళల రూపంలో? కామదుక్, కామరూపిణి. కామదుక్ అంటే కామధేనువు. కామధేనువు ఏం చేస్తుందమ్మా? 4 పొదుగులు. మీరెంత పిండండి, మీకు పాలు ఇస్తూనే ఉంటుంది, అది ఆగదు. అంటే మీరు ఎన్ని కోరికలైనా కోరుతూ ఉండండి, ఆమె ఇస్తూనే ఉంటుంది. ఇలాగే కామధేనువుని ఎవరితో పోలుస్తారు? స్వయంగా వేదమాతతోనే పోలుస్తారు. గోమాత అంటే కామధేనువు, గోమాత కామధేనువు అంటే వరాలిచ్చే కల్పవృక్షం అలాంటిది. కామధేనువు అమ్మవారు వేదం. ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర మాకు ఈ పని కాదు అని ఉండదు. వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను ఇది నీకు తీర్చలేను అనేది అసలు ఉండదు. అలాంటిది ఉండనే ఉండదు. అందుకే భారతదేశం ఎవరిని పూజిస్తుంది? ఆ కామధేను స్వరూపమైన గోమాతని పూజిస్తుంది. ఎందుకంటే నువ్వెప్పుడైతే కామధేనువు పుష్టిగా అందరికి ఎప్పుడూ ఇస్తూనే ఉందో సమపాళంగా, ఆ గోమాత కూడా ఒక బిడ్డకి తల్లి పోయినా కానీ, తల్లి లేదనుకోండి, పుట్టినరోజు పురుట్లోనే పోతే పాతకాలంలో ఇంకో తల్లి ఇచ్చేది. అప్పుడు అలాంటి బాలింత కూడా ఎవరు లేరనుకోండి, అప్పుడు ఆ పిల్లాన్ని బతికిచ్చేది ఎవరు? ఏ తల్లి? ఈ తల్లి గోమాతని. ఒక 6 నెలలు పోయిన తర్వాత ఈ భూమాత ఇచ్చిన అన్నంతో బతుకుతాడేమో, కానీ అంతకన్నా ముందు 6 నెలల ముందు ఏ తల్లి వాళ్ళతో బతికాడు? అందుకే ఆమెను ఏమన్నాం? గోమాత అన్నాం కదా. కామరూపిణి. ఆహా, యద్భావం తద్భవతి. ఏ రూపమైనా తీసుకోగలరంట మీ కోరికలు తీర్చడానికి కదా. కార్ రూపం తీసుకుంది, భర్త రూపం తీసుకుంది, స్వీట్ రూపం తీసుకుంది, డ్రెస్ రూపం తీసుకుంది, గాలి రూపం తీసుకుంది, విగ్రహ రూపం తీసుకుంది,
ఎన్ని రూపాలు తీసుకుందో, జడం నుంచి చైతన్యం వరకు ఎన్ని కావాలంటే అన్ని రూపాలు తీసుకుంది. స్వేచ్ఛ అంటే ఏంటి? స్వ ప్లస్ ఇచ్ఛ అంటే తన ఇష్టానుసారంగా మారగలిగేది, రూపం తీసుకోగలిగే తల్లి కామరూపిణి. అందుకే ఆ కామేశ్వరుడికి పెద్ద కోరిక పుట్టింది, ఏంటది? సృష్టి చేయాలని. అప్పుడు కూడా కామేశ్వరియే అయింది కామరూపం. ఆయన కోరిక కూడా కాదనలేదు, మన కోరికలు కూడా కాదనట్లేదు. కళానిధి, కళలకు నిధి. అమ్మవారు కళలకి నిధి. అందుకే చూడండి, కళలకి నిధి అంటే కళ అంటే ఏంటమ్మా? డ్రాయింగ్, ఆర్ట్, విజ్డమ్, సినిమా, ఇవన్నీ కళలే కదా. మీరు కళలు చూడండి, ఇప్పటికి ఇన్ని సినిమాలు వచ్చాయి కదా, అన్నీ ఎక్కువ మట్టికి లవ్వో 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 మీదే వస్తాయి. అది తీయడం ఎప్పుడు ఆపేస్తారో ఎందుకు పిల్లలైనా బాగుపడతారు. ఇన్ని తీసినా మళ్ళీ కొత్తగా ఇంకోటికి ఏదో వస్తుందబ్బా. నేను అనుకుంటా ఇన్ని పాటలు రాస్తున్నారు కదా, ఇంకా వీళ్ళకి పాటలు రావు, ఇంకా అయిపోయింది అనుకుంటా, మళ్ళీ కొత్తగా పాటలు రాస్తారు. ఎక్కడి నుండి వస్తుంది అంత సాగరం, అంత సముద్రం? అదే కళానిధి, అదే శివుడు. ఇంతమంది వేస్తారు కదా, మళ్ళీ అదే శివుడు ఫోటోని ఇంకోళ్ళు వేస్తారు, ఇంకో కళాకారుడు. ఇంకెంత బాగా వేస్తాడబ్బా. అంటే ఆమె కళల రూపంలో ఎప్పటికీ తరగని నిధి అయి ఉంది, అంతే కదా. లేకపోతే ఈ దేవతా విగ్రహాలు చేసేవాళ్ళైనా, ఇవన్నీ ఆర్ట్, ఈ పని ఇల్లులు చేసేవాళ్ళైనా, ఆర్కిటెక్చర్లైనా, ఇవన్నీ కళలే కదమ్మా. డ్యాన్స్ అయినా, మ్యూజిక్ అయినా, టీచర్ అయినా, ఇంతకుముందు అందరు చేశారు. ఇంకా వీళ్ళకన్నా గొప్పగా చేసేది మేమేం లేదని అందరు చేతులు దులిపేసుకొని కూర్చున్నారా? కూర్చోలే. ఎందుకలా? అందరిలో ఆ కళ రూపంలో ఉంది. వాళ్ళకు అనుకూలంగా త్రిగుణాత్మకంగా వాళ్ళ గుణాలని బట్టి వాళ్ళకి ఆ కళలో ఉండి వాళ్ళకి ఏం చేయాలో చేస్తుంది. నీకు అనుకూలంగా ఉండి నీకు ఎలా ఉండాలో అలా చేస్తుంది. మనం అందరం వంకాయ కర్రీ చేస్తాం, కానీ నా వంకాయ కర్రీ మీ వంకాయ కర్రీ వేరేగా ఉంటుంది. ఇంకా అది నేను నేర్చుకున్న విధానం, ఎవరితో నేర్చుకున్నా, అప్పుడు నేను కోపంగా చేశానా, ఇష్టంగా చేశానా, అన్నీ ఉంటాయి అందులో కదా. అమ్మ ఎప్పుడు కోపంగా పిల్లలకి వంట చేయకండి. రెండోది, కోపంగా ఉన్నప్పుడు మీరు తినకండి. మీరు కోపంగా ఉన్నప్పుడు తింటే ఆ అన్నం విషమైపోతుంది. భావం బాగా గట్టిగా ఉన్న వాళ్ళకి ఇది తొందరగా తెలుస్తుంది, లేని వాళ్ళకి తెలియదు. అది విషమై రోగం అవుతుంది. ఎక్కువ మాట్లాడితే నన్ను పిచ్చిదాన్ని అంటారు, కాబట్టి నేను మాట్లాడినవన్నీ, అంతే కదా. ఇప్పుడు బాగా సెన్సిటివ్. మీ దగ్గర టీవీలు అన్నీ ఉన్నాయా? అన్నీ పాష్ టీవీలు కదా, ఎల్ఈడి టీవీలు కదా. ఎన్ని సెంటీమీటర్లు? 95 65 ఏదో ఉన్నాయి. దాని మీద కొంచెం నీళ్లు చల్లండి అన్న రోజు, లేకపోతే ఇట్ట షేక్ చేయండి. వాడు అంటాడు, టీవీ ఇచ్చేవాడు, మేడం ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు కూడా టీవీని చాలా జాగ్రత్తగా సపరేట్గా తీసుకెళ్ళండి అని. నీ ఒళ్ళో బిడ్డనైనా అంటాడో అన్నాడో తెలియదు, కానీ టీవీని అంటాడు. ఎందుకు తెలుసా? నీకు అంత బ్రైట్నెస్ ఇస్తుంది, అంత బాగా చూపిస్తుంది, లోకమంతా నీ దగ్గరే ఉన్నట్టు. కానీ దాన్ని నువ్వు కొంచెమైనా గెలికావనుకో, అట్టిటైనా ఎంత సెన్సిటివ్ అంటే టీవీ మొత్తం పోతుంది. అదే పాతకాలంలో నాకు బీపీఎల్ కదా, బీపీఎల్ ఉండేది, డబ్బాటి ఇట్లా కూసే. దాన్ని అయితే నేను ఏం చేసేదాన్ని తెలుసా? నెత్తి మీద మొట్టకాయ కొట్టినట్టు ఇలా కొట్టేదాన్ని. మొట్టకాయ కొడితే వచ్చేసేది. మొట్టికాయ వస్తే టీవీ వస్తాయి. ఇప్పుడు మొట్టకాయ కొడితే టీవీ పోతుంది. అర్థమైందా? అందరు నాతో పాటు పుట్టిన వాళ్ళే కదా కదా. మొట్టికాయ వేస్తే టీవీ వచ్చేదే కదా. డమ్ 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 డమ్. మా డాడీ ఆ టీవీ రిపేర్కి పంపించేవాడే కాదు. ఇంకా నాకే కోపం వచ్చి నేనే సెల్ఫ్ రిపేర్ మెకానిజం వెళ్ళి కొడితే కుర్రని కొంచెంసేపు వచ్చేది. దానికి ఆనందపడేదాన్ని. అప్ప వస్తుంది, చాలే ఇది చాలే ఈ రోజుకి అని మళ్ళీ దాని సొంతంగా అది బాగా. ఇప్పుడు మీరు అలాంటి పనులు చేశారనుకోండి, మీ ఆయన వచ్చి మీ మీద మొట్టికాయ వేస్తాడు, నేను ఎన్ని లక్షలు పెట్టి టీవీ తీసుకొచ్చి నువ్వు ఇదే చేసేది దాంతో అని. అంటే మీరు ఎప్పుడైతే అలా హైపర్ సెన్సిటివ్ అంటే బ్రైట్నెస్ అంటే అన్నీ బాగా చూపించగలిగే, అంటే మీలో ఆ పాజిటివిటీ, మీలో సాధన పెరిగితే టీవీ ఎలా అయితే సెన్సిటివ్ అయిపోయిందో, చిన్నదానికి కూడా రియాక్ట్ అవుతుందో, పనిచేయడం ఆపేసిందో, మీరు అలాగే ఈ భావాలు మీకు తొందరగా అర్థమవుతాయి. అంటే మీరు ఆ రోజు కోపంలో ఉన్నారు, ఆ కోపంలో ఉన్న ఆహారం మీ మీద ఎలా పనిచేసిందో కూడా మీరే పసిగట్టగలిగే అంత సెన్సిటివిటీ మీకు వస్తుంది. రానంత వారికి రాళ్ళ ఉప్మా తిన్నట్టే ఇంకా. సరేనా?
అర్థమైందా? వెరీ గుడ్. ఎక్కడి వరకు వచ్చాను? కామరూపిణి అయిపోయింది, కళానిధి అయిపోయింది, కావ్య కళ. అమ్మ ఇన్ని కళలు ఉన్నాయి కదా, ఇన్ని కళలు ఉన్న తర్వాత అమ్మకి ఈ కళ అంటే, ఈ కళకి అన్ని ఏదో ఒక కళ పేరు చెప్పవచ్చు కదా. ఆ కళ ఈ కళ. కావ్య కళ ఎందుకన్నారు? కావ్యంతో ఎందుకు పోల్చారు? కావ్యం అంటే ఏంటి? కవిత్వం. కవిత్వంలో ఏం చెప్తారు? పాతకాలం వెళ్తే రాజులన్నీ కవులను పెట్టుకునే, కవుల్లేని అసలు రాజ్యమే ఉండేది కాదు, అసలు అక్కడ ఏం జరిగేదే కాదు. కవులు ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారు? కవిత్వం లేకపోతే కావ్యం. ఏం చెప్తారు? ఫస్ట్ ఏముంటాయి అందులో? కొన్ని రైమింగ్ వర్డ్స్ ఉంటాయి, చాలా రసమయంగా చెప్తారు. దాన్ని ఇలా జోడించి, అంటే పాటకి తక్కువ మాటకి ఎక్కువ ఇలా అని జోడిస్తారు. దానికి ఒక గమనం ఉంటుంది, ఒక రసవత్తరంగా ఉంటుంది. వింటూ ఉంటే విన్న వాళ్ళకి కళ్ళు మూసుకొని అబ్బా ఎంత కమ్మగా ఉంది అన్నట్టు ఉంటుంది. అందులో వెంటనే ఒకడు ఆపుకోలేక వావా వావా అంటే అది వేరేలాగా ఉంటుంది. భేష్ 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 అనేవాళ్ళు ఉంటారు. అంటే ఒక్కొక్కళ్ళు ఆ భావంలో ఎంత దిగారో దాన్ని బట్టి వాళ్ళ రెస్పాన్స్ కూడా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు అయితే తన్మయత్వంలో ఇంకేమనకుండా కళ్ళు మూసుకొని ఆ కవిత్వంలో వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అమ్మ అలా ఆ కావ్యాలంటే ఇష్టపడేది. కావ్యాలాప వినోదిని. ఆ అమ్మ మణిద్వీపం దగ్గర రోజు జరిగేది అదే కదా, రోజు జరిగేది కావ్యాలు. రోజు పొగడతలే, రోజు కథలే, రోజు వస్తారు చెప్తారు, చెప్తూనే ఉంటారు. ఆమె ఆనందపడుతూనే ఉంటుంది. మనం మంగళవారం ఒక వారానికి ఒక రోజు ఒక గంటన్నర ప్లీజ్ అంతగానే ఎక్కువ చెప్పొద్దు ప్లీజ్, మేము ఒప్పుకోము. అమ్మ కూడా ఒప్పుకోరు. ఎందుకు తెలుసా? లలిత సహస్రనామం ఒక కావ్యం. నిజంగా ఆమెను పట్టండి, మీరు ఇంకన్నీ ఆమె తర్వాత అవుతాయి. పడతారు కదా, ఒక పని చేసినప్పుడు ఫస్ట్ అంటాం పెళ్ళైన తర్వాత భర్త ముందు, భర్త తర్వాత ఎవరైనా అంటాం. అలాగే ఎప్పుడైతే ఆమెను ముందు పెట్టి ఆ ప్రపంచాన్ని తర్వాత పెడతారో అప్పుడు ఆమె మీకు ఎలా అర్థమవుతూ ఉంటుందంటే, ఆ పూసలన్నీ ఒక్కొక్కటి విడమర్చి మీకు ఎవరో ఇలా విప్పి, అంటే ఇలా మొత్తం తీసి ఎవరో మీకు అర్థం చేస్తున్నారేమో అన్నట్టు ఉంటుందన్నమాట. మీకు విడమర్చి ఆమె ఏంటో ఆమె మీకే చెప్పడం మొదలు పెడుతుంది. నా ద్వారా కూడా కాదు, మీకే మీ బుద్ధి ప్రచోదయాత్. గాయత్రి మంత్రం ఎవ్వరు అవసరం లేదు, మీ బుద్ధే ప్రచోదయాత్. మెల్లగా ఆమె మీకు ఆవిష్కరించబడుతుంది. అందుకే కాళిదాస్ అయినా అన్నమాచార్య అయినా ఏం కవితలు రాశారు, ఏం ఆనందపడ్డారు, ఏం ఆనందం వాళ్ళది. వాళ్ళు ఎంత భావించుకొని ఎంత భావనలోకి వెళ్తే వాళ్ళకి ఆ కావ్యాలు వచ్చి ఉండొచ్చు. వాళ్ళు నిజంగా దేవుణ్ణి చూసారా? రాముడు అంటే కృష్ణుడు అంటే నడిచారు కాబట్టి చూశారు. నిజంగా దైవం అంటే ఏంటి? ఒక అనుభూతి. ఇప్పుడు గాలి వచ్చింది, అమ్మ వచ్చింది అన్నాను, ఆమె ఏమైనా రూపం వేసుకొని వచ్చిందా? చీర కట్టుకొని వచ్చిందా? అనుభూతి. పిచ్చోడికి కూడా అనుభూతి ఉంటుంది, భక్తిలో ఉన్నవాడికి అనుభూతి ఉంటుంది. కానీ రెండింటికి చాలా తేడా ఉంది. తామసిక గుణం ఉన్నవాడు ఏ పని చేయడు, సాత్విక గుణం ఉన్నవాడు ఏ పని చేయడు. కానీ వాడు చేయకుండా ఉండడానికి వీడు చేయకుండా ఉండడానికి చాలా తేడా ఉంది. అలాగే అమ్మని పట్టినవాడు అమ్మని పట్టినట్టు నటించేవాడికి కూడా చాలా తేడా ఉంటుంది. కానీ ఇది అర్థమైంది కదా, అమ్మ ఏంటి? కావ్య కళ. అమ్మనే కావ్యం. అసలు ఆమె గురించి అలా వింటూ ఉండండి. ఏదైతే పాత పుస్తకాలు ఏదైనా ఉంటే తెలుగు, అందుకే అంట మాతృభాష రావాలి, అమ్మతనం అర్థం కావాలి, దైవత్వం అర్థం కావాలంటే మాతృభాష రావాలి. మాతృభాషలో ఉన్న మాధుర్యం ఇంకా దేనిలో కూడా లేదు. ఎవరి మాతృభాష వాళ్ళకి రావాలి. అందులో ఏదైనా అంటారు కదా, ఏమైనా అంటే ఇది బాగా నేర్చుకున్నారు, అబ్బా తిట్లు మాత్రం ఎందుకో తెలియకుండా మా మదర్ టంగ్లోనే వస్తాయని అలా తయారైంది మన దౌర్భాగ్యం. ఇవి నేర్చుకోము మాతృభాషలో. తిట్లు మాత్రం బాగా కోపం వస్తాయి అంట, మన మాతృభాషలో వెళ్ళి తిడితే కానీ ఆ ఆనందం రాదంట. ఇది సినిమా డైలాగులు కదా, ఏడో ఉన్నా నేను, ఎక్కడ విన్నాను ఏమో ఇదంతా. మేడం
సరే, నెక్స్ట్ నామం దానికే రసజ్ఞ. కావ్యకళ, కావ్యమమ్మ. ఇప్పుడు అందరూ నేను కావ్యం ఇప్పుడు నేను చెప్తున్నా కదా అమ్మవారి నామాలు, ఇదే కావ్యం. అమ్మవారి లలిత సహస్రనామం కూడా కావ్యం చెప్తున్నాను. మీకు ఆకలేస్తుందా? ఈరోజు వేయట్లేదా? పోయిన వారం ఆకలేసింది, సో ఎంత లోపలికి వెళ్ళిందో తెలీదు. మీకు అలసిపోయారా? పని చేసి వచ్చి ఏదో నడుస్తుంది అంటే కొంచెం వెళ్తుంది, కొంచెం వెళ్ళట్లేదు. మీరు 9:30 కదా వెళ్ళిపోవాలి కదా, మైండ్లో 9:30 అని గంట కొడుతుందా? కొట్టట్లేదా? మీకు కూడా ఏమైనా పనులు ఉన్నాయా? ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చి వచ్చారా? నేను ఇక్కడ అందరికీ చెప్పేది కావ్యమే. ఇది నా వైపు నుంచి. ఇప్పుడు మీ వైపు నుంచి ఆ రసజ్ఞత లేదనుకోండి, అది మీకు అందదు. అర్థమైందా? రసజ్ఞత అంటే ఎలా అంటే, నీళ్లు పడుతున్నాయి, బా ఇది బాగుంది, ఒక మంచి స్టోరీ చెప్తున్నాం, అబ్బా మంచి కథ, కానీ మీకు ఆ మంచి అందులో ఫుల్ ఇమోషన్స్ ఉన్నాయి, బాగా ఉన్నాయి ఇమోషన్స్. అవన్నీ ఇమోషన్స్ అంటే ఏమనాలి, భావ వ్యక్తీకరణ బాగుంది, మంచి భావాలతో నడుస్తుంది స్టోరీ. కానీ మన పక్కనే ఉన్నాడు సినిమా థియేటర్లో, మనమేమో ఇలా ఉన్నామేమో, ఇప్పుడే వాడికి ఇది వస్తుంది, వాడున్నాడు. వాడిని చూసి తెలుసా, మనం సగం ఆ భావంలోంచి మనం కూడా దిగిపోతాం. నిజం. అతను ఒక రకంగా పెడతాడు. మీరు చూడండి, సినిమా చూస్తూ ఉండండి, మంచి సినిమా, మీ ఆయనను పక్కన పెట్టుకొని చూడండి. మీ ఆయనకు ఆ సినిమా నచ్చట్లేదు, తను ఒక రకమైన మొహాలు పెడుతూ మొదలెడతాడు. మీకు కూడా కొంచెం చూశాక ఆ సినిమాని కొంచెం ఈయన్ని కొంచెం చూడడం మొదలెడతారు. చూసి ఇప్పుడు నేను కూడా దాన్ని ఎంజాయ్ చేయాలా, ఈయనలాగా నేను కూడా కొంచెం దీన్ని వ్యతిరేకించాలా, అదేమో నాకు నచ్చుతుంది, ఈయనకేమో నచ్చట్లేదు, ఇప్పుడు నాకు నచ్చినట్ట నచ్చనట్ట, టీవీ కట్ అయినా చూడనా, ఏం చేయను? అర్థమైందా? ఇలా ఉంటుంది అన్నమాట మన పరిస్థితి. ఇప్పుడు నేను చెప్తా. నీళ్ళు వర్షం పడింది, సరేనా? రాయి మీద పడింది వర్షం, ఓకే. రెండవది భూమి మీద పడింది, కొంచెం గడ్డి ఉన్న భూమి మీద పడింది. మూడవది స్పాంజ్, సరేనా? స్పాంజ్ మీద పడింది. ఇప్పుడు స్పాంజ్ ఎక్కడి నుంచి వచ్చిందని అడగండి ప్లీజ్. స్పాంజ్ లేదంటే తీసుకురండి, పెట్టుకోండి. ఇక షాప్లోంచి కొన్నా డబ్బులు లేవంటే నేనేం చేయలేను, 10 రూపాయలు ఉంటుంది, పర్లేదు తీసుకురండి. తీసుకొచ్చారా? పెట్టారా? ఏమేమి పెట్టారు? ఒక్క గడ్డేనా? భూమి కొంచెం తీసుకోండి, గజం వద్దు, కొంచెం భూమి తీసుకోండి, 2 x 2 feet. వర్షం పడింది, వర్షం కాదు మీరే నీళ్లు పడేశారు అనుకోండి, రాయి మీద ఎంతసేపు ఉంటాయి నీళ్లు? జారిపోతాయి. 2 x 2 feet గడ్డి మీద నీళ్ళు ఎంతసేపు ఉంటాయి? కొంచెంసేపు. సూర్యుడు వస్తే అది కూడా మళ్ళీ ఎండిపోతాయి. స్పాంజ్లో మీరు ఎక్కడ పిండితే అక్కడ నుంచి ఆ నీళ్లు బయటపడుతుంది. అంటే అన్నిటి మీద వర్షం నీళ్ళే కదా పడింది. మీరు రాయ, గడ్డ, స్పాంజా మీకే వదిలేస్తున్నా. మీలో ఆ రసం ఎలా దిగాలంటే, ఆ స్పాంజ్ని ఎక్కడ పిండితే అక్కడి నుంచి నీళ్ళు వస్తాయి చూడండి. సో మిమ్మల్ని ఎక్కడి నుంచి పిండినా మీకు ఆ అమ్మ గురించి ఆ భావన అలా రావాలి, అలా దిగాలి. అప్పుడు అది కూడా అమ్మనే, అందరికీ పెట్టదు ఆ రసజ్ఞత, ఆ పెట్టేది కూడా అమ్మనే. అది పెట్టినప్పుడు అప్పుడు సామరస్య పరాయణ. అందుకే అమ్మని కళలతో పోల్చాం. భారతదేశంలో ఉన్నన్ని కళలు ఇంకెక్కడా లేవు తెలుసా? ఎందుకంటే దైవాన్ని చేరాలంటే కళలతోనే చేరుతాం. ఎందుకంటే అందులో ఉన్నంత ఇమోషన్ అంటారు చూడండి, భావోద్వేగం దేనిలో కూడా ఉండదు. మీరు నిజంగా వంటనే చేయండి, నలభీమ పాకం, అందులో ప్రేమతో చేయండి. ఆ ప్రేమతో చేసిన తర్వాత నిజంగా ఎవరో ఒక ముసలావిడ 2-3 రోజుల నుంచి తినలేదు, ఆమె వచ్చి మీరు వండిన అన్నం తింటూ ఉంటే ఆమె మీకేం చెప్పలేదు, మీకు కృతజ్ఞత కూడా చెప్పలేదు. అక్కడ కూర్చుంది ఆమె ఒక ఆరాటంతో తినేస్తూ ఉంటుంది, అంటే తెలిసిపోతుంది చాలా ఆకలితో ఉందని. అప్పుడు ఆమె మీకు థ్యాంక్ యూ అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు తెలుసా? మీ కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తుంటాయి నిజంగా మీరు వంట అంత ప్రేమగా వండితే. కానీ రాయి మీద నీళ్లు పడ్డట్టు వండితే
ఈమె కూడా వచ్చింది నిందా. సరే, అర్థమైందా? ఆమె ఆ రసజ్ఞత. ఈ కాలంలో మగాళ్ళకి జాబ్ మీద పడింది కానీ రసం అనేది వాళ్ళు టెంకాయలు అయిపోయారు, ఎండిపోయినా టెంకాయలు అయిపోయారు. వెళ్ళండి, పనికి వెళ్ళండి, బతకండి, కానీ అంత లాజిక్ 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 అంటే మ్యాజిక్ ఎప్పుడు చూస్తారు? లాజిక్ అన్నప్పుడు మ్యాజిక్ ఉండదు. అందుకే లవ్ మ్యారేజెస్ అరేంజ్, లవ్ మ్యారేజ్ వరకు వెళ్ళదు. బికాస్ దేర్ ఈస్ ఎల్ అండ్ ఇన్ మ్యాజిక్ ఇట్స్ ఎమ్. లాజిక్ మ్యాజిక్, అర్థమైందా? సో లవ్ విల్ నాట్ గో టు మ్యారేజ్. అర్థమైందా? అర్థం కాలేదా? ఏదోలే, అర్థమైందా? ఎన్ని అర్థం కాకపోతే అర్థం కాదు, పెద్దగా మనకు అవసరం లేదు ఇది. అమ్మ పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి 10 సంవత్సరాలకి ఆ మొగుడు కొత్త మొగుడు అవుతాడు, ఆ పెళ్ళాం కొత్త పెళ్ళాం అవుతుంది. అది తెలుసా? నిజం. ప్రతి 10 సంవత్సరాలకి మీ అనుబంధం మారుతూ ఉంటుంది. మళ్ళీ అది మన మీద ఆధారపడి ఉంటుంది, గట్టితనం పెట్టుకోవాల్సింది. నాకు ఇది అర్థమై, నాకు నా 8వ సంవత్సరం మ్యారేజ్ వస్తున్నప్పుడే అర్థమైంది. నెక్స్ట్ 10 సంవత్సరాలకి నేను ఇప్పుడే నిచ్చనే, అంటే అది బ్రిడ్జ్ చేసుకోవాలి. ఏంటి మేడం వెళ్తున్నారు? ఇక్కడ కూర్చోండి మేడం. అంటే రసజ్ఞత కదా, అక్కడ కూర్చొని ఆస్వాదిస్తారా? సరే. రససేవది. రసంలో కూడా అమ్మ ఎలా నవరసాల్లో తరగని నిధి, కళానిధి, రస సేవది. ఎందుకంటే రసం లేదనుకోండి ఆనందం. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, మామిడికాయ వచ్చింది, అందులో రసము ఉండాలి. ఒకటి రసం ఉంది, మామిడికాయ ఉంది, కానీ రసం ఉంది, కానీ మీరు దాన్ని ఏం చేయాలని స్క్వీజ్ని తెలుగులో ఏమన్నారు? నేను బట్టలు పిండినట్టు స్క్వీజే అంట. పిండితే కానీ రసం రాదు కదా, అది చిన్న హోల్ చేయాలి, పెద్దగా చేయవద్దు, చేసి అని జురుకోవాలి. అప్పుడు ఎంత ఆనందం వస్తుంది కదా కదా. నాకు తెలియదు, నేను చూడలేదు. అర్థమైందా? ఎప్పుడు జీవితంలో రసం ఉండదు అక్కడ ఆనందం ఉండదు. మీరు ఎప్పుడైనా అందులో రసం లేని మామిడికాయ అయినా, నిమ్మకాయ అయినా, లేకపోతే ఏమంటారు ఏదైనా కాయ అందులో అయితే రసం లేదో కొంటారామా? ఎండిపోయింది. మరి మన ఎండిపోయిన జీవితాలని పక్కవాడు అందులోంచి రసం మనకే రావట్లేదు, పక్కోడికి ఏమి ఇస్తాం? ఏమీ లేదు. ఆ అమ్మాయి ఎందుకు మనల్ని కూర్చోబెట్టించుకుంటుంది? ఆయన నీకు దండం పూర తొందరగా ఇంటికి అంటది. ఆ అమ్మకి చేస్తున్నప్పుడు కూడా అలా రసం లేకుండా చెయ్యకండి దయచేసి. ఎందుకంటే అప్పుడు మీ భావాలు ఆమె భావాలు కలవవు. అవి రెండు కలవకపోతే మీకు అనుభవం అనేది రాదు. అర్థమైందా? శంకరాచార్యులు గారు అన్నారంట, ఆయనకి శివపార్వతులు కనిపించారా అంటే, ప్రతి నిమిషం హృదయంలో ఆనందానుభూతి ఇస్తున్నావు చూడమ్మా, ప్రతి నిమిషం నువ్వు ఉన్నావని, అది చాలు అని. అంటే దైవత్వం అంటే ఏంటి? మీరు ఏదైనా జపం చేయండి, లేకపోతే మాల తిప్పండి, ధ్యానం చేయండి, అది గుర్తొచ్చినప్పుడు కదా మీకు ఒళ్ళు పరవశిస్తుంది, మీకు ఆనంద బాష్పాలు వస్తాయి, మీకు లోకంతో సంబంధం లేదు, అవసరం లేదంటే అదే కదా దైవత్వం, అదే కదా అనుభూతి. నీ లోపల ఉన్న అన్నము ఏదైతే నువ్వు తిన్నావో, నీ శక్తి అయిందో, దాన్ని బయటికి తీసి ఎలా చూపిస్తావు? అది నీ శక్తిలా అయ్యింది, నీకు తెలిసిందిగా, తెలిస్తే చాలు కదా, నువ్వు మళ్ళీ బయటికి తీస్తావా? అలాగే నీ లోపల ఉన్న చైతన్యాన్ని నువ్వు అనుభవించు, నువ్వు ఫీల్ అవ్వు, నువ్వు తెలుసుకో. నువ్వు బయటకు వచ్చేంత వరకు నేను ఫీల్ అవ్వను అంటే అది ఎలా అంటే, నీ గుండె పనిచేస్తుందా లేదా చూస్తాను, గుండె ఉంది పనిచేస్తుంది అంటేనే నువ్వు ఉన్నట్టు. అంటే దానికి ముందు నువ్వు చచ్చిపోవాలి, చచ్చిన తర్వాత నీకు మృత్యుంజయ మంత్రం ఉందా తిరిగి బతకడానికి మళ్ళీ. సో ప్రతిదీ అనుభవించండి, తెలుసుకోండి ఇది ఉంది అని. అనుభవంతోనే చాలా నేర్చుకుంటాము. దైవత్వం అంటే కనిపించాలి ఉంది అని లేదు, ప్రతి చోట ఉంది, ప్రతి చోట అండి. అసలు మీలో మీకైతే ఇంకా పుష్కలంగా ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్నారు, లేకపోతే ఈ పాటికి
అది సీరియల్ పేరు చెప్పండి మేడం. కర్పూర దీపమా ఏదో చూస్తారు, కార్తీక దీపం. ఏమని చెప్పాను? రససేవది కదా. శివుడంట ఆయన కన్నా పెద్ద కవి లేడంట, ఈ ప్రపంచం కన్నా పెద్ద కావ్యం లేదంట. ఎంత బాగుంది కదా. ఆయన రచించిన కావ్యం ఏంటి? ఈ ప్రపంచం. మనమంతా ఇన్ని త్రిగుణాలతో ఉన్నామే, మనమే నవరసాలు కదా. ఇందులో ఒకళ్ళకి రౌద్రరసం ఉంది, ఒకళ్ళకి శాంతరసం ఉంది, ఒకళ్ళకి కరుణారసం ఉంది. మనకి ఏ రసం కావాలో ఆ రసాలని కొనుక్కోవాలి. అవసరం లేని రసం దగ్గరికి వెళ్ళి తలకాయ కొట్టుకోవద్దు. అర్థమైందా? రసాలు ఎన్ని షాపులు అమ్మట్లేదమ్మా మామిడికాయ. మీకే షాప్లో కావాలో మామిడి పళ్ళు ఆడిపోయి తీసుకుంటున్నారు, కానీ మామిడి పళ్ళోడు వచ్చి మీ దగ్గర కూర్చోవాలనుకుంటున్నారా? అలాగే మనకేం కావాలో మనం వెళ్ళి ఆ నవరసాల్లో ప్రపంచంలో ఉన్న వాళ్ళని ఎంచుకోవాలి. కానీ ప్రతి ఓడు వచ్చి మన దగ్గరకు వచ్చి గెలికితే వాడన్న ప్రతిదానికి, వాడు చెప్పే ప్రతి రేటుకి మనం వెళ్ళి కొనుక్కుంటామా? ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్తుంది. పుష్ట ఇలా ఉన్న తల్లి, ఇంత రసాలిచ్చే తల్లి ఇంత రసమయంగా ఉన్నప్పుడు మరి ఎనర్జీ వస్తుందా లేదా? లేత దొండకాయ ఏదైనా ముదిరిపోయింది తింటే ఎనర్జీ వస్తుందా? రాదు, పడేస్తారు. అలాగే ఇంత రసవంతవరంగా ఉన్న ప్రపంచంలో ఉన్న తల్లి ఏమిస్తుంది? పుష్టి. కాబట్టి అమ్మ ఏంటి? పుష్ట. పుష్ట అంటే ఏంటి? పుష్టితనం అంటే నిండుతనం, బలం, శక్తినిస్తుంది. కాబట్టి అమ్మ ఏంటి? పుష్ట. మరి శక్తినిచ్చే తల్లి ఎప్పుడుంది? నువ్వు ఈ ప్రశ్న అడిగావు కదా, ఈ ప్రశ్న పుట్టక ముందు నుంచి ఉంది. నీకు ఈ ప్రశ్న ఈరోజు పుట్టిందేమో, కానీ ఇది పుట్టక ముందు నుంచి ఉంది. ఆమె ఆది, ఆమె అంతం, ఆమె అనంతం. నువ్వు ఈ ప్రశ్నలతో ఆమెని పట్టలేవు. కాబట్టి ఆమె పురాతన. నీకు బలం ఇచ్చేవాళ్ళు, నువ్వు పుట్టిన తర్వాత నీకు బలం ఇచ్చేవాళ్ళు ఎవరు? నీకు శక్తినిచ్చేవాళ్ళు ఎవరు? అమ్మ. ఆ అమ్మకి, ఆ అమ్మ అన్నం చేయగలిగేలాగా బియ్యం తీసుకొచ్చి ఇచ్చేవాడెవడు? నాన్న. అమ్మ నాన్న. అలా రోజు నీకు అన్నం ఇచ్చి అంత పెద్ద చేసిన అమ్మ నాన్నకి నువ్వేం చేస్తావు? దసరా రోజు దండం పెడతావు. ఏ రోజు? దసరా రోజు. అంతేనా? పుట్టినరోజు కూడా పెడతారా? అబ్బా వీళ్ళు బోనస్. ఇంకా ఇంకా ఏ రోజులు పెడతారు? రోజు పెడతారా? రోజు పెట్టేటోళ్ళు పక్క నేను బోనస్లో మాట్లాడు. రోజు పెట్టేవాళ్ళు అదృష్టవంతులు. నిజంగా అదే చెప్తున్నానమ్మా. ఎలా తయారయ్యారంటే మగవాడు మొరటుగా ఉండాలి. అబ్బాయిలు అంటారు ఏడిస్తే ఛీ యూర్ ఏ బాయ్ యూ షుడెంట్ క్రై. మరి నీలో ఉన్న పింగళాన్ని తీసి పక్కనెత్తేసి, నీలో ఉన్న ఇడాన్ని తీసి పక్కనెత్తేసి, నీలో ఉన్న చంద్రతత్వాన్ని తీసి పక్కనెత్తేసి. ఎందుకు ఏడవద్దు? నీలో కూడా అమ్మతనం ఉంది కదా, ఎందుకు దాన్ని చంపుతున్నారు? మగాడు అంటే 10 మందిలో ధైర్యంగా ఉండాలి. ధైర్యం అంటే ఏడవకుండా ఉండడమా? మా గుండె బలంగా ఉంటుంది. లేదు, మీ గుండెనే పరమ సున్నితంగా ఉంటుంది. ఏడ్చేటోడు అప్పటికప్పుడే అక్కడే దాన్ని అయిపోగొట్టేస్తాడు. ఇంకో పని చక్కున పట్టుకుంటాడు. మీరు లోపల పెట్టుకొని దాన్ని మిక్సీకి వేసి గ్రైండర్ ఎంత తిప్పుతారంటే ఆ గ్రైండర్ని పోని రిపేర్ షాప్కి కూడా పంపించరు. ప్లీజ్ ఇది వదిలేయండి. అబ్బాయిలు ఏడవద్దు, అమ్మాయిలు ఏడవాలి. ఈ అబ్బాయి అమ్మాయి, అమ్మాయి అబ్బాయి అనేది పక్కన పెట్టండి. అందరికీ ఇమోషన్స్ ఉంటాయి. ఎవ్రీ వన్ హ్యాస్ ద రైట్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఇమోషన్స్. ఐఎమ్ సారీ టు సే, కానీ నార్త్ ఇండియాలో ఉన్న అబ్బాయిలు సౌత్ ఇండియాలో ఉన్న అబ్బాయిలకి ఎంత తేడా ఉంటుంది తెలుసా? అబ్బా సౌత్ ఇండియాలో ఉన్న అబ్బాయిలు అయితే రాయికి కొంచెం పైన స్టేజ్లో ఉంటారు అంతే. పూజ్య అంటే మరి నీకు అన్నం పెట్టే అమ్మా నాన్నని, నీకు బలాన్నిచ్చే పుష్టినిచ్చే అమ్మా నాన్నని నువ్వు పూజిస్తావా, పూజింపవా? ఎవరు? అదే అంటున్నా కదా, నార్త్ వాళ్ళు కనిపిస్తే మొక్కుతారు, చెల్లిని పట్టుకొని ఏడుస్తారు, తల్లిని పట్టుకొని ఏడుస్తారు. వాళ్ళకున్న ఇమోషన్స్ మన దగ్గర ఇక్కడ పెళ్లి చేసి పంపిస్తే చెల్లెల్ని నీకు నేను ప్రీ వెడ్డింగ్ షూట్కి డబ్బులు కట్టాను, ఇంకా వెళ్ళు రేపు వస్తాం రిసెప్షన్కి,
ఏంది నువ్వు ఏడిస్తే ఏమైనా పోతుందా నీ సొమ్ము? బ్యాంకులో బ్యాలెన్స్ ఏమైనా తగ్గిపోతుందా? ఏంటి ఎవరు లేనప్పుడు చూపిస్తాను? ఏంది నువ్వు ఏంది ఓ ఎవరు లేని ఏంటి ఆ దృఢత్వం? ఏనుగు దృఢత్వం, నీ పులి దృఢత్వం, పనికిరాని దృఢత్వం. అమ్మో తేలికైనప్పుడు వెళ్తాను. అంటే ఏం చెప్తున్నాను తెలుసా, అవి కూడా కళలే. మీ ఇమోషన్స్ కూడా ఒక కళ, దాన్ని వ్యక్తపరచండి, అప్పుడు మీకు రోగాలు రావు అంటున్నా. లేకపోతే లోపల పెట్టుకొని హుందాతనం పోయి అదంట పులికి లోపల నుంచి నీరసం వస్తుంది కానీ బయట నుంచి ఇలా ఉందంట అని. కానీ లోపల ఆకలికి ఎంత నీరసం ఉందంటే నిజంగానే పిల్లి వచ్చి కుయ్యనగానే అని పడారట, కానీ బయటకు మాత్రం అని ఉందంట గాంభీర్యం. లోపల వీళ్ళకి ఇంత దుఃఖం ఉంటుంది కానీ ప్రదర్శన ఎలా ఉంటుంది? కనీసం పడుకునేటప్పుడు ఆ పిల్లోకైనా చెప్పుకొని ఏడుస్తారో ఏడవరో తెలీదు. ఎందుకో ఆ బతుకు నాకు అర్థం కాదు. ఏంటిది? తల్లి పోయినా ఏడవరు, ఎవరు పోయినా ఏడవరు, చాలా హుందాగా ఉంటారు. మరి వాళ్ళ ఇమోషన్స్ అన్ని ఏడవండి ఎక్కడ పడేస్తారు? ఏమైనా లాకర్ ఓపెన్ చేశారా? మనమ్మా చేసి నేనైతే నేర్పను. నేనైతే అంట నువ్వు ఏడవరా, ఏడవడం మన హక్కు, నువ్వు ఏడు అంట. తప్పు. వాళ్ళు ఎలా తయారయ్యారు తెలుసా? రేపు పొద్దున్న వాళ్ళ తల్లి, చెల్లి, భార్య ఎవరి వైపు కూడా వాళ్ళకి ఎంత రాయిలాగా ఉంటారంటే, మరి పాపం ఆమె ఎక్కడికి పోవాలి? పోనీ అత్త దగ్గర పోదామా అంటే అత్త ఇంకా గుయ్యి గుయ్యి అంటది. నా కొడుకుని అంటావా అంటది. ఊరు నాండి సరేలే పోనీ ఈరోజు మగవాళ్ళని బాగా వేసుకుంటాను. నేను పసుపు ఈరోజు ఎవరితో పెట్టించుకున్నా తెలుసా? కాళ్ళకి ఎవరితో కాదు, రోజు వచ్చే ప్రతి వారం నేను నా 2 పిల్లలతో పెట్టించుకుంటా. 2 ఉన్నారనుకో, 2తో పెట్టించుకుంటా. ఒక కాలు పాప పెడుతుంది, ఒక కాలు బాబు పెడతాడు. పాప లేదనుకో బాబుతో పెట్టించుకుంటా. నా కాళ్ళకి పసుపు పెడితే తప్పేంటి? షీ పెట్టొద్దు. ఏంటి షీ పెట్టొద్దు? అదే నా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఖచ్చితంగా పెట్టొద్దు అనేవాళ్ళు. నువ్వు మగాడివిరా ఎందుకు పెడుతున్నావు అనేవాళ్ళం. ముట్టుకోవద్దు అనేవాళ్ళం. ఆమె పెట్టుకోగలదు, నువ్వెందుకు పెడుతున్నావు? నా కొడుకు ఉంటే ఖచ్చితంగా నా కొడుకుని ఆపి నా కూతురిని పిలిచి నువ్వు పెట్టు అనేవాళ్ళేమో. నాకు 2 సమానమే. ఆమెకో ముద్ద పెడుతున్నా, వీడికో ముద్ద పెడుతున్నా అంటే వీడెందుకు పెట్టొద్దు నాకు? ఎంత ముద్దుగా వెళ్తాడు తెలుసా? నాన్న కాళ్ళకు పసుపు పెట్టవా అంటే టక్కుని వెళ్ళిపోతాడు, తీసుకుంటాడు, దొలుపుతాడు, వస్తాడు, పెడతాడు. ఎందుకంటే వాడికి ఎవరు నేర్పించలేదు ఇది చెయ్యొద్దు అనే భావం ఎవడు వాడికి కలిగించలేదు. ఎవరో ఒకరు చెప్పు ఉంటే వాడికి డౌట్ వచ్చేస్తుంది, నేను చెయ్యాలా చెయ్యొద్దా, మంచా చెడా? అన్నీ పెట్టాం. ఇది ఇంతవరకే చూపించాలి ఇమోషన్, ఇంత దాటితే మంచిది కాదు. సర్లే. అలా సర్వదేవతల చేత పూజింపబడే తల్లి పుష్కర. అమ్మ ఓపికందా? పుష్కర పుష్కరేక్షణ 2 పేర్లు ఉన్నాయి. పుష్కర అంటే ఏంటి? పుష్కరాలు. మొన్ననే కుంభమేళ. పుష్కర అంటే పుష్కలంగా ఉండే తల్లి. అంటే పుష్కరాలు ఎప్పుడు చేస్తామమ్మ? పుష్కరాలు అంటే మంచి కాలం అన్నమాట, అత్యుత్తమ కాలావధి అది. అవి మామూలుగా అయితే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదా. మనం పుష్కరాలకి వెళ్ళి ఏం చేస్తాం? స్నానం చేసి మన పాపాలన్నీ ఎవరికి ఇస్తాం? ఆ గంగమ్మకి ఇచ్చేస్తాం. మరి గంగమ్మ పాపాలన్నీ ఎవరు తీయాలి? సాధువులు వచ్చి తీయాలి. వాళ్ళ తపశక్తితో వాళ్ళు వచ్చి ఆ గంగమ్మని పవిత్రం చేసి వెళ్తారు. ఈ పుష్కలంగా ఉండే తల్లి ఏం చేస్తుంది? మనకి పుష్టినిస్తుంది. పుష్కలంగా అన్ని కాల వ్యవధి అన్నీ కూడా సమకూలంగా ఉండేట. అంటే అది పుష్కలంగా. ఇదిగో సృష్టి చేసింది కదా అమ్మ. సృష్టి చేసినప్పుడు అమ్మ పుష్కలంగా ఇవ్వాలి కదా. అన్నీ కొంచెమే ఇచ్చింది అనుకోండి, ఎంత బాధ ఉంటుంది. మీకు ఇల్లు కొంచెమే కట్టించాడు అనుకోండి, మీ కార్పెంటరో మీ ఇంటీరియర్ డిజైనరో, ఎంత బాధగా ఉంటుంది కదా. అమ్మ సృష్టి ప్రక్రియ కూడా పుష్కలంగా చేసింది. ఎక్కడా కూడా ఏది తగ్గకుండా అన్ని పుష్కలంగా పెట్టింది. గోడౌన్లో అన్ని పుష్కలంగా ఉన్నాయి. మీరు అడుగుతారా లేదా అనేదే అడుగుతోంది.
కొన్ని మంచి రోజులు ఉంటాయంట, అలా తెలుసా మీకేమైనా? ఆదివారం సప్తమి, మంగళవారం చవితి, మంగళవారం చతుర్దశి, అదే అంగారక చతుర్దశి అంటారు కదా, నవమి శుక్రవారం, ఇవన్నీ కూడా ఏమంటారు అలభ్య యోగాలు అంటే చాలా మంచి యోగాలు ఉన్నాయంట. మీరు ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకోండి. పంతులు గారు ఇక్కడే ఉన్నారు, అడగండి. ఇందులో ఏదైనా రోజు వస్తుందా, నేను ఏదైనా చేసుకుంటానని అడగండి, సరేనా? పుష్కరేక్షణ, పుష్కరేక్షణ, పుష్కర ప్లస్ ఈక్షణ. పుష్కర అంటే పుష్కలంగా అన్న, ఈక్షణ అంటే కళ్ళు, అంటే అమ్మ ఎప్పుడు అమ్మ చూపు పుష్కలంగా ఉంటుంది, అంటే పోషించే కళ్ళు, అంటే అమ్మ పోషణలో ఎప్పుడు ఎక్కడా కూడా ఆ హెచ్చు తక్కువదనం అనేది ఎప్పుడూ కూడా ఉండదు. అంత పుష్కలంగా చూసుకుంటుంది కాబట్టి ఎవరికి ఏం కావాలో చూసుకుంటుంది. విశాలాక్షి అవుతోంది, అందుకే అన్నపూర్ణ కూడా అవుతోంది. అందుకే ఆ విశాలాక్షి అన్నపూర్ణ అక్కడే ఉండి మనల్ని ఎల్లప్పుడూ చూసుకుంటూనే ఉన్నారు. 2 minutes టైం ఉందా? 2 minutes లేదా? ఉందా? నేను కాశీకి వెళ్ళాను, లేదా? ఉందా? ఉందా? ఎందుకంటే పుష్కరేక్షణ ఇంకా ఏముంటుంది అబ్బా, దాంతోపాటు అమ్మ పుష్కలంగా అంటే మీరు పోషించడమే కాదు, మీకు జ్ఞానం కూడా ఇస్తుంది. మీకు అందుకే తెలుసా, కొంతమంది గురువులు దృగ్దీక్ష అంటారు, అంటే వాళ్ళు చూడగానే ఆ చూపులోనే మనకి జ్ఞానం, అంటే ఆ అమ్మ చూపు, ఆ అమ్మ చూపుతో ఎలా అయితే మనకి జ్ఞానం వస్తుందో, ఆ అమ్మ ఎవరితోనైనా కూడా ఆ పని చేయించగలదు. సరే, మీ దగ్గర మెయిన్ పాయింట్ ఉంది కదమ్మా, అందరికీ ఎలక్ట్రిసిటీది మెయిన్ పాయింట్ ఉంది కదా హాల్లో, అక్కడ నుంచి మన మెయిన్ ఎలక్ట్రిసిటీ పనిచేస్తుంది. ఇప్పుడు మీ అందరికీ ఎవరెవరికి మీ ఒక్కొక్క రూమ్లో సాకెట్స్ ఉన్నాయి, ఛార్జింగ్ సాకెట్స్, ఎలక్ట్రిక్ ఫోన్స్ ఉన్నాయి కదా, బెడ్రూమ్లో 1, హాల్లో 2, కిచెన్లో అన్నిట్లో ఉన్నాయా? ఎక్కడ ఛార్జింగ్ పెట్టినా ఛార్జ్ అవుతుందా? అంటే ఆమె అన్నిట్లోంచి కూడా ఈక్వల్గా పనిచేస్తుంది కదా, లేకపోతే అంటుండా ఈమె తెల్లోడు, ఈమె వీడితో ఎక్కువ పని చేస్తా, వీడు బ్రాహ్మణుడు వీడితోనే పని చేస్తాను, వీడు తక్కువ జాతి, వీడితో చెయ్యను అంటోందా? ఆమె అందరి చేత ప్రసరింపబడి ఆమె అందరినీ వాడుకుంటుంది, చెప్పేది అది. సో అలా అందరినీ వాడుకోని ఆమె వాళ్ళ నుంచి పని చేయించుకుంటుంది. అంటే మనం కూడా ఏమవ్వాలి, ఆమె మనతో పని చేయించుకునేగలే సాకెట్స్ అవ్వాలి. ఎవరో అడిగారంట, కృష్ణుడి వేణువుని అడిగారంట, కాదు మృదంగం ఉంది, వీణ, ఇన్ని ఉన్నాయి కదా, కృష్ణుడు మురళినే ఎందుకు మురళినే ఎందుకు ఎంచుకున్నాడు అంటే, మురళి అంట దానిలో ఎన్ని రంధ్రాలు చేసుకుందంటే, తనని తాను తన ఉనికినే ఎంత కోల్పోయిందంటే రంధ్రాలు చేసి, ఆ రంధ్రంలో గాలి ఊదినా అది కూడా రాగమైందంట. అలా నిన్ను నువ్వు ఎప్పుడైతే నీ అస్తిత్వమే లేదు అంటే, మొత్తం లేవు అంటే, నిన్ను నువ్వు ఆ లెవెల్కి తీసుకెళ్ళిపోతే అప్పుడు వాడు నిన్ను వాడు అంటున్నాను తప్పు, ఆ పరమాత్మ నిన్ను తన మురళిలా వాడుకుంటాడు. నిన్ను నువ్వు అలా మొత్తం రంధ్రాల్లాగా చేసుకోవడం అంటే ఏంటి? అహంకారం, నేను, నాది అనేది వదిలేసిన రోజు నువ్వు జస్ట్ నా లోపల కూడా కాకు, నాలో భాగం ఇక్కడ పెదవికి వచ్చినా చాలు, నాలో ఉన్న ఒక శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస ఆ వేణువులోకి వెళ్ళినా అది కూడా రాగం అవుతుంది. అంటే నువ్వు మొత్తం నేను అవ్వాల్సిన అవసరం కూడా, నాకు దగ్గరగా ఉండు, నేను నీ నుంచి పని చేయిస్తాను. అర్థమైందా? నేను కాశీకి వెళ్ళినప్పుడు 3 రోజులు బాగానే ఉన్నా, 2 రోజులు బాగానే ఉన్నా అనుకుంటా. చెప్పొచ్చా? టైం ఉందా లేదా? సరే, ఓం శ్రీమాత్రే నమః. చెప్పాలా? ఇలా చెప్పండి, చెప్తా. అంటే కాశీకి వెళ్ళాను నేను, సద్గురు ఈశా అని తెలుసు కదా. సో 2 రోజులు బాగున్నా. సద్గురు గారు వచ్చిన రోజు 3 గంటల ప్రసంగం ఉండింది సద్గురుది, అండ్ అది మంచి హోటల్లో ఉండింది. 800 మెంబర్స్ ఉండే. సో వాడు ఏం చేశాడంటే ఏసీ ఫుల్గా వేసేసాడు.
ఆ ఏసీ ఫుల్ వేసిన దానికి నేను రాత్రి వెళ్ళేసరికి నాకు జలుబై జ్వరం అందుకుంది. మరుసటి రోజు కాలభైరవ ఇంకెక్కడే వెళ్ళాలి, నేను వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నా. పడుకున్నా, అసలు వల్ల కావట్లేదు. ఆ రోజంతా అలాగే పడుకున్నా, కష్టపడి ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళినట్టున్నాను ఆ రోజు. కానీ బస్సులోంచి కూడా కాళ్ళు జారిపోయి పడిపోతున్నాయి, అలా పడిపోయి ఉన్నాను. లెగడానికి ఓపిక లేదు. నా రూమ్మేట్ ఏం చేసిందంటే, నాతో పాటు ఉన్న పాప నాకు కోవిడ్ వచ్చిందేమో అని భయపడి వెంటనే నాకు ఒంట్లో బాగాలేదని కానీ రూమ్ మార్చేసుకుంది. అక్కడ ఉన్న వాలంటీర్ అన్నకు ఫోన్ చేసి, అక్కకు బాగాలేదు ట్యాబ్లెట్స్ ఇవ్వండి అంటే, నా దరిద్రం, నేను ఎప్పుడు ఎక్కువ పెట్టుకొని వెళ్ళేదాన్ని, కాశీకి మాత్రం 3 బట్టలు 0 ట్యాబ్లెట్స్ పెట్టుకొని వెళ్ళాను. అంటే ధైర్యం ఎక్కువై నాకేం కాదని. ఆయన ఏమన్నాడు, ఏక్ నిరంజన్ అంటే నన్ను ఆ స్థాయికి దిగజార్చాడు. నువ్వు 10 మందిలో ఉండు, నువ్వు నీ సద్గురువుతోనే వెళ్ళావు, నువ్వు ఇక్కడ ఎవరైతే నీకు ఇష్టమైన వాళ్ళన్నావో వాళ్ళ సత్సంగంలోనే ఉన్నావు, అయినా నువ్వు ఒక్కదానివే అని నాకు ఆ రోజు ఆయన ఎంత బాగా చూపించాడు. ఎవరితో ఆ అమ్మాయి అంత భయపడి కోవిడ్ ఏమో ఈమెకు జలుబు వచ్చిందని రూమ్ ఖాళీ చేసిన తర్వాత మనసులో ఒకటి వచ్చింది, ఏమో ఇంకెవరికి ఎలాంటి అనుమానాలు వస్తున్నాయి, ఎవరిని బాధ పెట్టియొద్దని బస్సులో అందరు ఎక్కిన తర్వాత లాస్ట్లో ఎక్కాను. ఎవరు కూర్చొని దగ్గర సీట్లో కూర్చునేదాన్ని, నడుస్తూ ఉంటే కూడా అందరూ నడిచిన తర్వాత వాళ్ళ వెనక నడిచేదాన్ని. దరిద్రానికి నేను ఆ టైంలో అయితే షాల్ స్వెటర్ కూడా పెట్టుకోలేదు, మందులు పెట్టుకోలేదు, ఒక్కదాన్నే ఎక్కడో ఉండో మెడికల్ ఫార్మసీ అడుక్కుంటూ ఐ థింక్ 1 కిలోమీటర్ నడిచాను. ఒంట్లో ఓపిక లేదు కానీ ఒక్కదాన్నే నడుచుకుంటూ వెళ్ళి ఆ టాబ్లెట్ ఏదో తీసుకొని కంపెనీ మళ్ళీ ఏదో తిరిగి వచ్చి ఆ టాబ్లెట్ వేసుకొని పడుకున్నా. బెడ్ మీద కూడా పడుకునే అంత ఉంటే ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, అర్థం కావట్లేదు. లాస్ట్కి దిండు తీసి నేల మీద పడుకున్నా. ఉదయం పూట జరుగుతోంది, నేను ఇంకా ప్రోగ్రామ్స్కి వెళ్ళలేకపోయాను, పడిపోయాను, అలాగే రూమ్లోనే పడున్నా. ఇంకా నేను మా సార్కి ఫోన్ చేసి అడిగాను, నాకు ఫ్లైట్లు ముందుకి ప్రీపోన్ అయ్యేలాగా చూడవా, నాకు ఓపిక రావట్లేదు, నేను వెంటనే వచ్చేస్తాను అని. కానీ ఆయన ఎంత పనిలో బిజీ ఉన్నాడంటే ఆయన చూడలేకపోయాడు. నాకు ఫోన్ పట్టుకునే అంత ఓపిక నాకు రావట్లేదు. ఫ్లైట్ ప్రీబుక్ చేసుకుందామన్నా, సరే దేవా అని అలాగే కూర్చున్నా. ఇంకా ఆదివారం నా ఫ్లైట్ టైం అయ్యింది, కానీ నా ఫ్లైట్ సాయంత్రం ఉంది. ఎప్పుడో ఉదయమే ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. నేను బాగుంటానేమో అని నేను అనుకున్నా, నాకు ఇలా అవుతుందని నాకేం తెలుసు, అందరు వెళ్ళిపోతున్నారు. ఒక డ్రైవర్ అన్న అయితే నాకు తోడు వచ్చాడు. ఒక డ్రైవర్ అన్న, ఆ అక్క అయితే ఎవరైతే నా రూమ్ వదిలేసి వెళ్ళింది కదా, డ్రైవర్ అన్నను మాత్రం ఇచ్చెళ్ళింది మంచిగా. ఆ డ్రైవర్ అన్న పాపం, ఆ డ్రైవర్ అన్న ముందు దగ్గలేదు కూడా తెలుసా, దగ్గితే భయం నన్ను దింపేస్తాడేమో. ఎక్కడ దొరికాడో తెలియదు, మా అన్నలాగా దొరికాడు. నన్ను బనారస్కి తీసుకెళ్ళాడు, BHU బనారస్ హిందూ యూనివర్సిటీకి. అప్పుడే రుద్రాభిషేకం జరుగుతోంది, డమరుకలు మోయిస్తున్నారు, అదే లాస్ట్. ఆ తర్వాత అభిషేకం వదిలేసి వెళ్ళిపోవాలి, తాళం వేసి 12 కరెక్ట్ టైంకి వెళ్ళాను. ఆ తర్వాత నన్ను విశాలాక్షి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళాడు. నేను ఇవన్నీ చూడలేదు, ఎందుకంటే నాకు ఒంట్లో బాలేక 2 రోజులు అయిపోయాయి, నేను ఇదైపోయాను. విశాలాక్షి అమ్మవారి దగ్గర తీసుకెళ్ళాడు. లైన్ పెద్దగా ఉంటుందమ్మా, ఓపిక ఉందా అన్నాడు. సరే ఏమో ఓపిక, తినలేదు, బయట తింటే ఇబ్బంది ఏమైనా అవుతుందేమో, నాకు బయట పడదు. విశాలాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు బాగా రష్ ఉంటుంది, ఆ రోజు ఎందుకో రష్ లేదంట, తెలియదు నాకు. లోపల వెళ్ళాను, కూర్చున్నా, ఎంతసేపు కూర్చున్నా అని తెలియదు. అన్నకు భయపడి మళ్ళీ లోపలికి రావడానికి ఆయన ట్రై చేశాడు. అదే టైం నేను బయటకు వచ్చా. తినాలనుంది, ఆకలిస్తుంది, నీరసం వస్తుంది. బయటేమో అన్ని పావు భాజీలో ఏవో ఆయిల్లో వేయించి ఇస్తున్నారు, అది చూస్తుంటేనే నాకు డోంగ్ వస్తుంది. ఇక తినడం తర్వాత సంగతి. అమ్మ అన్నప్రసాదం ఉంటుంది, అక్కడ తిందామన్నారు. సరే అన్న, అన్నపూర్ణ దగ్గర, అది అన్నపూర్ణాదేవి తెలుసు కదా, కాశీలో మధ్యాహ్నం పూట అక్కడ కూడా లైన్ ఉంటుందంట. ఆ రోజు తెలియకుండానే లైన్ లేదేం లేదా వెళ్ళాము, కూర్చున్నాం, సీటు కూడా దొరికింది నాకు అన్నకి. కూర్చున్నాం, తింటున్నాం. ఆయన ఒక్కటే అన్నాడు, నేను కాశీలోనే పుట్టానమ్మా, నేను బనారస్లోనే పుట్టాను, నేను ఎంతోమందిని తీసుకొచ్చాను, నేను ఇక్కడ 1 గంట నిల్చోకుండా నేను ఎప్పుడు అన్నపూర్ణాదేవి అన్నప్రసాదంలో నేను కౌంటర్లో సీట్లో అసలు నేను గంట నిల్చోకుండా ఎప్పుడు కూర్చోలేదమ్మా, అదేంటో నీతో వచ్చినప్పుడు అది ఎలా వచ్చేసాము, అంత తొందరగా ఎలా కూర్చున్నాము, ఎలా తిన్నాము అని ఒకటే అనుకున్నా. ఆ తల్లే నాకు అన్నం పెట్టింది ఆ రోజు అని. ఆమె పెట్టిన అన్నం మీదే తిరిగి నేను ఇంటికి వచ్చాను. ఆమె మధ్యాహ్నం పెట్టిన అన్నం మీదనే నేను రాత్రి ఇంటికి చేరాను. బయటకి ఎక్కడా నాకు అన్నం పెట్టలేదు ఆ తల్లి. నిజంగా ఆమె ఉంది అనిపించింది తెలుసా ఆ రోజు నాకు అన్నం పెట్టి. ఆ తర్వాత నాతోని ఆ రోజు మహాలయ అమావాస్య,
నాతోటి తనే ఒక తెలుగు బ్రాహ్మణ్ నుండి మాట్లాడించి తనే గంగ నుంచి ఏమేమో చేశాడు. నేను ఒక్కదాన్నే పిండ ప్రదానం చేయించాడు. అటు అమ్మ వాళ్ళకి ఇటు మా మామయ్య సైడ్ వాళ్ళందరికీ పిండ ప్రదానం చేశాను. అమ్మాయి నువ్వు చేస్తావా, నాకు అది సంబంధం లేదు, నేను ఒక జీవంలో వచ్చాను, అందరికీ చేశాను. ఒక తెలుగు బ్రాహ్మణ అన్న వీడు ఎక్కడి నుండి వచ్చాడు, ఏ జన్మలో నేను వీడికి మంచి చేశాను, వీడు ఎక్కడి నుండి వచ్చాడో నాకు తెలియదు, కానీ ఎవ్వరు లేరే అనుకున్నాను. నన్ను ఎవ్వరు లేకుండా చేశాడు. మళ్ళీ నాకు తోడిచ్చాడు. నాతోనే ఉండే ఒక తోడిచ్చాడు ఆ రోజంతా. మళ్ళీ ఆ తర్వాత ఏదో చీరల షాప్ తీసుకెళ్ళాడు. అమ్మ చీరలు కొనుక్కో, బనారస్లో చీరలు కొను. నాకేమో చీరల మీద సోకే ఉంటాయి. తీసుకో అంటే సరే 3 or 4 చీరలు తీసుకున్నానేమో. ఇంకో చీర తీసుకున్నాను. ఇంకా నాకు ఫ్లైట్లో తను దింపేటప్పుడు వాళ్ళ ఆవిడ కాల్ చేస్తోంది, రేపటి నుంచి దుర్గా నవరాత్రులు మొదలవుతున్నాయి, షాపింగ్కి తీసుకెళ్ళమని అడుగుతోంది. తినేమో నాతో ఉన్నాడు చీర కొనుక్కుంటా అని. దిగిన తర్వాత తన చేతిలో ఈ చీర వదినమ్మకి ఇవ్వు, ఆ చీర పెట్టాను. ఒకటేనా, నీకు తెలుసా అమ్మ, నా భార్య చీర కోసం నన్ను కాల్ చేస్తూ ఉండే అని. ఎందుకు అనిపించిందో తెలియదు. నేను ఏమి ఇవ్వగలను తనకి, నాకు తను ఏమిచ్చాడు అనేది నేను మాటల్లో చెప్పలేను. నాకు అంత ఇచ్చాడు. నాకు అంతే అనిపించింది. అలా ఇక్కడ నాకు శివుడు ఉన్నాడా, నాకు అమ్మవారు ఉందా, నాకు కనిపిస్తున్నారా, వాళ్ళు కనిపించట్లేదు, ఇవే చాలు కదా నాకు, ఇవి కావా? కాశీలోకి వెళ్తే అన్నీ వదిలేయాలంటారు కదా, అలా నన్ను ఏ కాకిని చేశాడు తెలుసా అమ్మ శివుడు, ఏ కాకిని చేశాడు. నా చుట్టుపక్కల అందరు తిరుగుతున్నారు, కానీ ఎవ్వడికి నా బాధ తెలియదు, నేను ఎవ్వడికి నా ఘోష చెప్పుకోలేను. అంటే అన్న ఏం శివయ్య నాకు చావు చూయిస్తున్నావా అంటే, అందరూ ఉండి కూడా ఏకాకి జీవితం ఇదే నిజమైన జీవితం అని చూయిస్తున్నావా, నాకు తత్వం చెప్తున్నావా అనుకున్నా. ఆయన ఆ ఏకాకి అది చూయించాడు. మరుసటి రోజు అమ్మంది, ఇంకా నా బిడ్డ నువ్వు ఇబ్బంది పెట్టింది చాలు, నువ్వు పక్కకి వెళ్ళు అని. మరుసటి రోజు నా ఫ్లైట్ వెళ్ళే లోపల నేను ఈషా వాళ్ళతో తిరగలే, నాకు ఒక అన్నని ఇచ్చింది. ఆ అన్న నాకు అన్నీ చేయించాడు. నాకు అమ్మ అన్నం తినిపించాడు, నాకు ఆ మహాల అమావాస్య రోజు పిండ ప్రదానం చేయించాడు, బనారస్ హిందూ యూనివర్సిటీలో అభిషేకం, రుద్రాభిషేకం అన్నీ చేయించాడు. చాలదు నాకు ఇది. శ్రీమాత్రే నమః.